మహోన్నతుడు మహిమ కలిగిన దేవా, నీ నివాసిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు. ఇంతవరకు నన్ను మమ్మల్ని కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని సజీవులుగా ఉంచినందుకు వందనాలు. యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న వారిని బట్టి మీకు వందనాలు. మరింతవరకు గత 2-3 రోజులుగా భయంకరమైన వర్షపాతం అయా వచ్చినప్పటికీ సమయానుకూలంగా ఈరోజు జరిగే సిద్ధపాటు కూడికకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అననుకూలమైన పరిస్థితులను దూరపరిచి అనుకూలమైన వాతావరణాన్ని ఇచ్చినందుకు వందనాలు. ఇంతవరకు పాటలు పాడి మీ నామాన్ని మహింపరిచాం ప్రభా. కొద్ది నిమిషాలు అయ్యా వాక్యాన్ని ధ్యానించడానికి సిద్ధపడుతుండగా తండ్రి, మీ ఆత్మ సహాయం మాకు దయచేయండి. ప్రతి విధమైన ఆటంకాన్ని కీడను దూరపరచండి. ప్రశాంతకరమైన వాతావరణం దయచేయండి. నెమ్మది, శాంతి, సమాధానం మాకు దయచేయండి. వాక్యమును ప్రకటించుండగా మీ ఆత్మ అభిషేకం ఆపయించండి. వాక్యమును ప్రభుని బిడ్డలు వినుచుండగా అయ్యా హృదయాలు తెరవబడ్డానికి సహాయం చేయమని యేసయ్య నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగునుగాక. మంచిది, అందరికీ వందనాలు. మరొకసారి ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. వాతావరణం మరి అననుకూలంగా ఉన్నప్పటికీ కూడా దేవుని యొక్క వాక్యం పట్ల ఆసక్తి కలిగి, దేవుని మందిరం పట్ల తృష్ణ కలిగి దుప్పినీటి వాగులు ఎద్దుకు పరిగెత్తినట్లుగా దేవాని కొరకు నా ప్రాణం తృష్ణగొనుతున్నదన్నట్లుగా మీరందరూ మరి ఏకీభవించి వచ్చిన విధానం బట్టి సంతోషిస్తూ దేవుని మహింపరుస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా బైబిల్ చూడాలి, బైబిల్ తెరవాలి. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఈరోజు మన వాక్య ధ్యానాంశం, ఈరోజు 22వ స్త్రీగా మరొక స్త్రీ గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. ఆమె పేరు అక్స. రాసుకోండి. ఈరోజు మనం ధ్యానం చేయబోయే స్త్రీ పేరు అక్స. సమయం 8 గంటలు మించింది, అయినప్పటికీ కూడా నేను 9 గంటలకు ముగిస్తాను. పరిశుద్ధ గ్రంథంలో నుంచి మరి ఈరోజు అక్స అనే స్త్రీ గురించి మనం వినబోతున్నాం. ఈమె గురించిన ప్రస్తావన ఎక్కడ ఉంటుందో రాసుకోండి. యెహోషువ గ్రంథం 15వ అధ్యాయము 16 నుంచి 19 వచనాలు. 16 నుంచి 19 వచనాలు. ఈరోజు మన వాక్య ధ్యానాంశం అది. న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయము 12వ వచనం నుంచి 15వ వచనం దాకా కూడా ఇంతకుముందు చెప్పిన రెఫరెన్స్లో ఏ సందర్భం అయితే ఉంటుందో అదే అక్కడ కూడా ఉంటుంది, న్యాయాధిపతుల్లో కూడా ఉంటుంది. సరే, చదువుకుందాం. చదువుకుని మన వాక్య ధ్యానం చేద్దాం. యెహోషువ గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనం నుంచి చదువుతున్నాను, దయచేసి ఆలకించండి. కాలేబు కిరెత్సెఫేరును పట్టుకుని దానిని కొల్లపెట్టిన వారికి నా కుమార్తెన అక్సాను ఇచ్చి పెండ్లి చేసేదనని చెప్పగా, కాలేబు సహోదరుడును కనజు కుమారుడునైన ఒత్నీయేలు దాన్ని పట్టుకొనిను గనుక అతడు తన కుమార్తెన అక్సాను అతనికిచ్చి పెండ్లి చేశాను. మరియు ఆమె తన పెనిమిటి ఇంటికి వచ్చినప్పుడు తన తండ్రిని ఒక పొలం అడుగుమని అతనిని ప్రేరేపించాను. ఆమె గాడిదను దిగగా కాలేబు ఆమెను చూచి, నీకేమి కావాలనని ఆమెను అడిగాను. అందుకు ఆమె, నాకు దీవెన దయచేయము, నీవు నాకు దక్షిణ భూమి ఇచ్చున్నావు గనుక నీటి మడుగులను నాకు దయచేయమనగా అతడు ఆమెకు మెరక మడుగులను పల్లపు మడుగులను ఇచ్చాను. 16వ వచనం నుంచి 19వ వచనం దాకా మనం చదువుకున్నాం. ఈ చదివినటువంటి వచనాల్లో మీకు ఏమర్థమైంది? కాలేబు అనే ఒక వ్యక్తి ఉన్నాడు, అతనికి ఒక కుమార్తె ఉంది. ఆ కాలేబు ఒక సవాలు విసిరాడు. ఏంటా సవాలు? పలానా పట్టణాన్ని పట్టుకున్న వాళ్ళకి నా కూతుర్ని ఇస్తాను. మరి ఒక వ్యక్తి ఉన్నాడు, ఒత్నీయేలు అనే వ్యక్తి, తన సహోదరుని కుమారుడే. ఆ పట్టణాన్ని పట్టుకున్నాడు, కుమార్తెనిచ్చి తనకి ఒత్నీయేలుకి పెళ్లి చేశాడు. ఈమె అత్తారింటికి వెళ్ళిపోయింది. అత్తారింటికి వెళ్ళిన తర్వాత తన భర్తను చూసి అడుగుతుంది, మా తండ్రిని పలానా పొలం అడుగుదాం లేదా నీటి మడుగులు అడుగుదాం అని చెప్పేసి అతన్ని ప్రేరేపించగా, తండ్రి ప్రక్కనే ఉన్నాడు. వీళ్ళు ఏం వేసుకొచ్చారు? గాడిద. ఏం దిగారంటే వీళ్ళు గాడిదని దిగగా తండ్రి అడుగుతున్నా, అమ్మా ఏం కావాలమ్మా? తండ్రి నాకు దీవెన కావాలి తండ్రి అని అడిగితే తండ్రి మనసారా హృదయపూర్వకంగా
ఆమె అడిగిన దానికంటే హెచ్చుగా ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇదే వాక్య సందర్భం. మరి ఈ వాక్యంలో నుంచి మనం అసలు ఏమి నేర్చుకోవాలి, అక్సాను బట్టి ఈరోజు మనం ఏమి నేర్చుకోవాలి అని ఆలోచన చేస్తే, అక్స అనే మాటకి అర్థం ఏంటంటే ఆభరణము. మొట్టమొదటి మాట రాసుకోండి. అక్స అనే మాటకి అర్థం ఆభరణము అని అర్థం. చాలా మంది పెళ్ళిళ్ళు అయిన తర్వాత మొట్టమొదటిగా కోరుకునేది ఏంటంటే, మాకు పిల్లలు కావాలి. ఎవరైనా కోరుకునే మొట్టమొదటి విషయం ఏంటంటే పిల్లలు కావాలి అనే కోరుకుంటారు. అమ్మాయ అబ్బాయి అనే విషయాన్ని పక్కన పెడితే ముందు ఎవరు కావాలని కోరుకుంటారు? పిల్లలు కావాలని కోరుకుంటారు. ముందు పాప పుట్టింది అనుకోండి, ఆ తర్వాత బెటర్ లక్ అయ్యా, కుమార్తెనిచ్చావు మొదటిగా, ఈసారి కుమారుని ఇస్తే నీకు వందనాలయ్యా అనుకుంటారు. తప్పేముంది? ఒకళ్ళట్టు ఒకళ్ళిట్టు, అమ్మాయి ముచ్చట ఉండాలి, అబ్బాయి ముచ్చట ఉండాలని కోరుకోవడం తప్పేం కాదు. కానీ కొడుకైతే ఉద్ధరిస్తాడని, కొడుకైతే పోషిస్తాడని, కొడుకైతే తలకొరు పెడతాడని, కొడుకైతే వంశంకురు నిలబడద్దని ఇలాంటి ఆలోచనాత్మకంగా అడిగితే గనక ఏసు రక్తమేజో నాకు తెలియదు అండి. కానీ కూతుర్ని కొడుకుని ఈ రోజున మనం చూస్తున్నట్లయితే ఇద్దరిలో ఎవరో తీసిపోయిన వాళ్ళు కాదు. అవునంటారా కాదంటారా? అంటే పురుషునితో సమానంగా కూతురు ఏం చేస్తుంది? ఈ రోజున కష్టపడుతుంది అనే విషయాన్ని మనం గమనించాలి. కొడుకుతో సమానంగా కూతురు కష్టపడుతుంది. ఒకప్పుడు ఎవరైనా ఇంటి దగ్గరికి వచ్చి పిలిస్తే బయట అడుగు పెట్టడానికి ఆస్కారం ఉండేది కాదు. ఎవరండి, ఎవరు వచ్చారు, ఎవరు కావాలి, మా నాన్నగారండి, బయటకు వెళ్ళారండి, ఇంక అంతే. కానీ గమనించాలి, ఈ రోజున మనం చూస్తూ ఉంటే అలాంటి పరిస్థితులు ఏమీ లేవు. కొడుకుతో పాటు కూతురు కూడా అదే విధంగా కష్టపడగలుగుతుంది. ఎన్నో కుటుంబాల్లో ఎంతో మంది ఈ రోజున మనకి ఆదర్శంగా ఉన్నారు. ఆర్టీసీ బస్సు డ్రైవ్ చేస్తుంది ఒక అమ్మాయి తమిళనాడులో, మరొక చోట లారీ డ్రైవ్ చేస్తుంది, ట్రైన్ నడుపుతున్నారంట, నాకు తెలియదు, ఎప్పుడు చూడలేదు, ఫ్లైట్ నడుపుతున్నారు. దేవునికి స్తోత్రం. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు ఆడవాళ్ళ కంటే మగవాళ్లే కొంచెం తక్కువగా ఉన్నారని కూడా మనం చెప్పవచ్చు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు జ్ఞానయుక్తమైనటువంటి కాలంలో నాకు మగపిల్లడే కావాలి అనుకుంటే అది మూర్ఖత్వం అని చెప్పాలి. ఆడపిల్ల పుట్టినా మగపిల్లడు పుట్టినా, ఏమండి, నా చిన్న వయసులో ఫ్రాంక్గా చెప్పాలి, ఎక్కువగా సినిమాలు చూస్తూ ఉండేవాడిని. సినిమాలు పిచ్చి అనమాట. ఇప్పుడైతే దేవుని మహాకృపను బట్టి దేవుని వాక్యంలో నిమగ్నమై ఉంటున్నాం అనుకోండి. కంటే కూతుర్నే కనాలి అనే సినిమా దాసరి నారాయణ గారిది అనుకుంటా. ఎంతమందికి తెలుసు? మ్యాక్సిమం అందరికీ తెలుసు. అలాంటి సినిమాలు ఎన్ని వచ్చినా కూడా కూతుర్ల పట్ల మమకారం పెరగట్లేదు. అదేంటో. ఆ సినిమాలో ఒక పాట కూడా ఉంది, కంటే కూతుర్నే కనాలిరా, మనసుంటే మగాడిలా పెంచాలి. అంటే ప్యాంటు టీషర్ట్లు వేసి పెంచమని అర్థం కాదు. దేవునికి స్తోత్రం. మగవాడు వంటి శక్తి సామర్థ్యాలు కలిగి బలం కలిగి వాళ్ళని పెంచాలనే కానీ టీషర్టు జీన్స్ ప్యాంట్ వేసి పెంచమని కాదు మగాళ్ళ పెంచడం అంటే. దేవునికి స్తోత్రం కలిగిన కాదు. అంటే నేను ఎందుకని ఈ విషయాలను మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే, అమ్మాయి పుట్టంగానే కన్న తల్లి కళ్ళమ్మడ కూడా నీళ్ళు వస్తాయి. అయ్యో మగ పిల్లడు పుట్టలేదా, వంశంకురం పుట్టలేదా అని కన్న తల్లికి కూడా కళ్ళ నీళ్ళు వచ్చే పరిస్థితి. కానీ ఈ రోజున అలాంటి పరిస్థితులు ఉండనక్కర్లా. ఈ రోజున ఈ అక్స అనేటటువంటి సహోదరి, అక్స అనేటువంటి కుమార్తె అనేకులకి ఆదర్శంగా మాదిరిగా కనిపిస్తుంది. ఎవరైతే ఈమెను గురించిన వర్తమానం శ్రద్ధగా విని ఈమెను గురించిన వాక్య ధ్యానం ద్వారా కొన్ని విషయాలు ఆత్మీయమైన సత్యాలు నేర్చుకుంటారో, పుడితే ఇలాంటి పిల్ల పుట్టాలని ప్రార్థన చేస్తారు. పుడితే మగపిల్లడు పుట్టాలని ప్రార్థన చేయరు, పుడితే ఇలాంటి పిల్ల పుట్టాలని ప్రార్థన చేస్తారు. ఎందుకంటే సహజంగా పిల్లలు పుట్టి పెరిగి పెద్దవాళ్ళు అయిన తర్వాత వారు ఎలాంటి మనస్తత్వాలు కలిగిన వాళ్ళు అవుతారో మనకు తెలియదు. వాళ్ళు మంచిగా లేరనుకోండి, చాలా బాధపడుతూ ఉంటారు. ఆ బాధపడే తల్లిదండ్రులు చూసి ఎదుటి వాళ్ళు అంటారు, మై ఊరుకో, పిల్లల్ని అంటాం కానీ రాతలను అంటామా అని అంటారు. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ఆడపిల్లలు మాట వినరు, కొన్ని సందర్భాల్లో మగపిల్లలు మాట వినరు. ఈ రోజున చూస్తూ ఉంటే వారిని చిన్నప్పటి నుంచే మనం దేవుని యందు భయభక్తులతో పెంచిన విధానం బట్టి కొంత ఆధారపడి ఉంటుంది. ఎంత దేవుని యందు భయభక్తులతో పెంచిన సాతాను ప్రయోగం వల్ల, సాతాను బాణాల వల్ల, సాతాను కబంధాస్తాల్లో ఇరుక్కుపోయిన వాళ్ళు కూడా లేకపోలేదు. చిన్నప్పటి నుంచి భక్తి జీవితంలో పెరిగి శోధనలో పడిపోయినటువంటి వాళ్ళు కూడా లేకపోలేదు. ఏదేమైనప్పటికీ కూడా ఈ రోజున నేను ఉపోద్ఘాతంగా నేను చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ప్రతి కూతురు, ప్రతి ఇంటిలో ఉన్నటువంటి కూతురు ఒక అక్సాలా ఉండగలిగితే ఏ ఇంట్లో తల్లికి తండ్రికి మనోదుఖం కలగదు. ఏ తల్లి తండ్రికి
దుఃఖం అనేది కలగదు. చాలా మందిని ఒక మాదిరిగా పెట్టుకుంటారు. మాదిరి అనే మాట గురించి రేపటి దినం చెప్తాను, చాలా అద్భుతమైన మాట అది. అయితే ఈమెను ఒక ఆదర్శంగా పెట్టుకోవచ్చు. స్త్రీలందరూ కూడా ఈమెను ఒక ఆదర్శంగా పెట్టుకోవచ్చు. సరే, నేను సబ్జెక్ట్లోకి వచ్చేస్తున్నాను. అక్స అనే మాటకు అర్థం ఏంటండి? అందరూ చెప్పండి. ఆభరణము అని అర్థం. ఆభరణం అంటే ధరించుకునే వాటిని ఆభరణాలు అంటారు. వడ్డానం కావచ్చు, ఇంకా పెద్ద పెద్ద నగలు కావచ్చు, వీటన్నిటిని ఆభరణాలు అంటారు. అంటే ఇవి ఎలాంటివి అని ఆలోచన చేస్తే, నెంబర్ 1 వెలగలిగినటువంటివి, నెంబర్ 2 విలువ కలిగినటువంటివి. అంటే ఈ పేరుకి ఈ అర్థాన్ని జోడించారు అంటే నేను అంటాను, ఈమె జీవితం చాలా విలువైంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. అది నెత్తిన బైజా పెడితే నేను ఏమైనా కొంటారా అంటారు కొంతమంది, అలాగని అమ్ముతారని కాదు. అంటే ఈమె జీవితం అంత పవర్ఫుల్, అంత వండర్ఫుల్, అంత అద్భుతమైనటువంటిది, ఒక ఉన్నతమైనటువంటి జీవితాన్ని కలిగి ఉన్నటువంటిది. ఆభరణము వెలగలది, విలువైనది. ఆభరణాలు దేనికి ఉపయోగిస్తారంటే అలంకారానికి ఉపయోగిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ముఖేష్ అంబానీ గారి కుమారుడు అనిత్ అంబానీ అబ్బాయి పెళ్లి జరిగింది కదా, ఆగరబాయి పెళ్లి ఎంతమంది చూశారు? అనంత్ అంబానీ కదా. అది మీరు ఎవరు చూడలేదా? మీకు ఎవరికి పిలిపి రాలేదా? నాకేదో వచ్చినట్టు. అందరికి యూట్యూబ్లు ఉన్నాయి, అందరికి ఫోన్లు ఉన్నాయి, అందరికి అసలు బట్టలే కొన్ని లక్షల రూపాయలంట, శుభలేకే 6 లక్షలు అంట. అంటే కొన్ని వాస్తవాలు ఉంటాయి, కొన్ని పుకార్లు కూడా ఉంటాయి. మరి అది ఎంతవరకు వాస్తవం, ఎంతవరకు పుకారు మనకు తెలియదు. డైరెక్ట్గా అంబానీ కనబడితే మనం అడిగి తెలుసుకోవచ్చు. ఎందుకంటే జరిగేది ఎంతైతే మన వాళ్ళు చెప్పేది అంత. దేవునికి స్తోత్రం. కాబట్టి కొన్ని 5,000 కోట్ల 5,000 కాదు, 5,000 కోట్లు 2,000 కోట్లు అయిందంటే మా అనిత్ అంబానీ గారి పెళ్లికి కళ్ళు అసలు 2 కళ్ళు సరిపోవు అనుకోండి. మొత్తం సినిమా హీరోలు, బాలీవుడ్ హీరోలు, మొత్తం ఆ హీరోలు మొత్తం అందరూ అక్కడే ఏసు రక్త విజయం చూస్తుంటే చాలా మందికి నాకు కూడా వచ్చుంటే బాగుండేది అనిపిస్తుంది, కానీ మనకి అంత అదృష్టం లేదు. కానీ దానికంటే గొప్ప పెండ్లిలో పాల్గొనే భాగ్యం మనకుంది. ఏంటా పెండ్లి? క్రీస్తు ప్రభుల వారి 2వ రాకడలో ఆయన కుమారుడిగా, పెండ్లి కుమారుడిగా రాబోతున్నారు. మనం పెండ్లి కుమార్తెగా ఆయన ఎదుర్కోబోతున్నాం. 1000 ఏండ్ల రాజ్య పరిపాలన, ఏమండి చక్క 1000 ఏండ్ల పెండ్లి విందు. వీళ్ళైతే మహా అయితే ఒక 5 రోజులు పెట్టారేమో విందు, మనకే చక్కని విందు, చక్కని పెళ్లి. ఇక్కడ పెళ్లి కూతురు ఎవరో కదా, మనమే. దేవునికి స్తోత్రం. కాబట్టి గమనించి, ముఖేష్ అంబానీ గారిని మనల్ని పిలవలేదని ఎవరు బాధపడద్దు. యేసుక్రీస్తు ప్రభుల వారి పెళ్లిలో మనం ఉండాలని ప్రయాసపడదాం. దేవునికి స్తోత్రం. ఈ అనంత అంబానీ గారి పెళ్లిలో పాల్గొనాలంటే డబ్బు ఉండాలి. పెండ్లి కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు పెండ్లిలో మనం పాల్గొనాలంటే పరిశుద్ధత ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. సరే, మంచిది. మన వాక్య భాగంలోనికి వెళ్దాం. అలంకారము అనే విషయాన్ని మనం పరిశీలన చేద్దాం. మొట్టమొదటి మాట, కీర్తన 96వ కీర్తన 96వ కీర్తన 9వ వచనం అండి. పరిశుద్ధాలంకారములు ధరించుకుని యెహోవాకు నమస్కారము చేయుడి, సర్వభూజనులారా ఆయన సన్నిధిని వణుకుడి. చూసారా, అలంకారము ఇక్కడ దేని సూచిస్తుందంటే పరిశుద్ధతను సూచిస్తుంది. పరిశుద్ధాలంకారమును ధరించుకోవాలి. ఇప్పుడు విలువ కలిగిన, వెలగలిగినటువంటి జీవితాన్ని జీవిస్తుందండి అక్స. ఈ రోజున మన జీవితం కూడా అలా ఉండాలంటే మనం ఏం చేయాలంటే పరిశుద్ధతను అలంకారంగా ధరించుకోవాలి. ఎందుకని పరిశుద్ధత ఉండాలి అంటే, పరిశుద్ధత లేకుండా ఎవడునూ ప్రభువును చూడలేడు కాబట్టి. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు కాబట్టి విశ్వాసులైనటువంటి మనందరికీ కూడా పరిశుద్ధతను అలంకారంగా ధరించాలి. వడ్డానం ధరించామా లేదా ప్రాముఖ్యం కాదు, హారం ధరించామా లేదా ప్రాముఖ్యం కాదు. దేవుని యొక్క వాక్యం చెప్తుంది పరిశుద్ధ అలంకారం ధరించాలి. పరిశుద్ధతను అలంకారంగా మనం ధరించాలి. అప్పుడు మనం ప్రభుని చూడగలుగుతాం. ప్రభుని నమస్కారం చేయాలి, ప్రభుని మహింపరచాలి, ప్రభుని స్తుతించాలి, ప్రభుని కొనియాడాలి. అంటే దానికి కావలసినటువంటి అర్హత ఇక్కడ ధనబంగారాలు కాదు, పరిశుద్ధత అనే అలంకారాన్ని మనం కలిగి ఉండాలి. ఎన్నటికి దేవుని మందిరమునకు పరిశుద్ధతయే అనుకూలమని వాక్యం చెప్తుంది. మందిరం అనగా ఇటుక ఇసుక సిమెంట్తో కట్టబడినటువంటి మందిరం కాదు. నీ దేహమే దేవునికి దేవాలయం. ఇప్పుడు చెప్పండి, పరిశుద్ధతే ఎన్నటికి దేవుని మందిరమునకు అనుకూలం అంటే దాని అర్థం నీ దేహానికి ఏం కావాలంట?
పరిశుద్ధత కావాలి. నీ నోటికి పరిశుద్ధత ఉండాలి, నీ కంటికి పరిశుద్ధత ఉండాలి, నీ హృదయానికి పరిశుద్ధత ఉండాలి, నీ మెదడుకి పరిశుద్ధత ఉండాలి. ఈ మనం కలిగినటువంటి దేహంలో కలిగి ఉన్న ప్రతి అవయవము కూడా పరిశుద్ధతను కలిగి ఉండాలి. అప్పుడు మనకి విలువ వస్తుంది, మనకి వెలగలిగినటువంటి జీవితం వస్తుంది. ఒకప్పుడు నాకు విలువ లేదు, ఒకప్పుడు నాకు వెలలేదు, రోడ్ల వెంబడి తిరిగేటటువంటి జీవితం నాది, ఇష్టానుసారంగా జీవించేటటువంటి జీవితం నాది. ఎప్పుడైతే క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించానో, ఆయన రక్తంలో కడగబడ్డానో, నీటి మూలంగా బాప్తీసం తీసుకున్నానో, క్రీస్తును నాలోనికి ఆహ్వానించానో, ఆయన పరిశుద్ధతను నాకు ఇచ్చాడు, నా పాపాన్ని యేసయ్య శిలువకి అప్పగించాడు. కాబట్టి ఇప్పుడు పాస్టర్ గారు అంటున్నారు ఎరా ఒరే అని అంటున్నారా? ఒకప్పుడు ఎరా ఒరే అంటే రకరకాలుగా తిట్టేవారు, రకరకాలుగా పిలిచేవారు, రకరకాలుగా మాట్లాడేవారు. కానీ ఇప్పుడు ఎందుకు పిలవట్లేదు అలా? అప్పుడు విలువ లేదు, ఇప్పుడు విలువ వచ్చింది. నేను కోట్లకి ఏమైనా పడగిప్పానా? అప్పుడు ఎలా ఒక ఒక నార్మల్ సహజ కుటుంబం, ఇప్పుడు కూడా అదే కుటుంబం కదనేది. డబ్బును బట్టి నాకు విలువ రాలా, బంగారాన్ని బట్టి, ఎకరాలను బట్టి, పొలాలను బట్టి విలువ రాలా, క్రీస్తుని బట్టి విలువ వచ్చింది. దేవునికి స్తోత్రం. అందుకనే పౌలు గారు అంటారు, ఏలయనగా మీరు క్రీస్తును సంపాదించుకొని అన్నమాట. అద్భుతంగా ఉంటుంది. మనం ఏం సంపాదించుకోవాలి? క్రీస్తును సంపాదించుకోవాలి. అలాగే అక్సా అనబడినటువంటి ఈమె కూడా ఆభరణం అనే మాట ఈమెకి జోడించారు. అంటే ఈమె పేరుకి అర్థం వచ్చిందంటే ఆమె జీవితంలో ఆమె పరిశుద్ధతను కలిగి జీవించేదన్నమాట. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ రోజున ఆడపిల్లలను చూస్తే, కుమార్తెలను చూస్తే, ఏమంటే స్త్రీలను చూస్తే, ఈ రోజున అర్ధనగ్నంగా అశ్లీలత దృశ్యాలు చూస్తూ, అశ్లీలత వస్త్రధారణ వేసుకుంటూ, రకరకాల పరిస్థితులతో అపవిత్రమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నారు, అపవిత్రమైన జీవితాన్ని జీవిస్తున్నారు. ఎందుకండి ఈ మాట చెప్పకూడదు, కానీ ఒక విషయం చెప్పాల్సి వస్తుంది. ఎవరైనా ఒక వ్యక్తి పెళ్లి చేసుకోవాలంటే వర్జిన్ టెస్ట్ చేస్తేనే కానీ నేను పెళ్లి చేసుకునే స్థాయికి వచ్చిందంటే ప్రపంచం, అమ్మాయిలు ఏ స్థితికి వెళ్ళిపోయారంటే అమ్మాయిలు నేను తక్కువ స్థితి చేయట్లేదు సుమా. యథార్థత లేదు, పరిశుద్ధత లేదు. కన్యలకు, అమ్మాయిలకు ఈ రోజున పరిశుద్ధత చాలా అవసరం. దేవునికి స్తోత్రం కలుగునుగా. చూపు ద్వారానే కావచ్చు, మాట ద్వారానే కావచ్చు, ఏ విషయం ద్వారానే కావచ్చు, అపవిత్రతను కలిగి జీవించకూడదనే విషయాన్ని ఇప్పుడు మనం నేర్చుకుంటున్నాం. అక్సా మనకి ఏమి నేర్పిస్తుందంటే, ఆమె తన తండ్రి అంట ఒక అల్లారు ముద్దుగా పెరుగుతున్నటువంటి కుమార్తెగా మనకు కనిపిస్తుంది. ఈ మాటలు వింటున్నటువంటి మీలో ఎవరైతే కుమార్తెలుగా ఉన్నారో నాకు తెలీదు, లేకపోతే పెళ్ళైపోయి అత్తారింటికి వెళ్ళిపోయిన కోడలుగా ఉన్నారేమో నాకు తెలీదు, ఎవరైనా కావచ్చు, ఈమె మనకు నేర్పిస్తున్నట్టు మొట్టమొదటి పాఠం ఏంటంటే, నాకులాగా విలువ కలిగిన జీవితాన్ని జీవించండి అంటుందేమో. దేవునికి స్తోత్రం కలిగినగా. కొంతమందికి విలువ ఉండదు, పుట్టింట్లో ఉన్న విలువ ఉండదు, అత్తారింటికి వెళ్ళిన విలువ ఉండదు, ఎక్కడికి వెళ్ళిన విలువ ఉండదు. విలువ వెలలేనటువంటి జీవితాన్ని జీవిస్తే అది ఎంత దౌర్భాగ్యం అంటే, ఒక మాట చెప్పనివ్వండి, కాకిలాగా కలకాలం బ్రతకడం కంటే హంసై 6 నెలలు బ్రతకడం మంచిది అంటారు. ఎందుకని? ఒక విలువ వెలగలిగినటువంటిది హంస వంటి జీవితం. కాకిని ఎవరిని ఇష్టపడతారా? ఇష్టపడరు. కాకి స్వరాన్ని ఎవరిని ఇష్టపడతారా? ఇష్టపడరు. కాకి నడక ఏమన్నా బాగుంటుందా? వంకర నడక, వంకర సూపు, బతుకంతా వంకరే. కానీ అక్సా జీవితాన్ని మనం పరిశీలన చేస్తే ఎక్కడ చూసిన భూతత్వంతో పెట్టి చూసిన ఎలాంటి వంకర అనేది లేదు, తిన్నరి మార్గాల్లో వెళ్తుంది అనమాట ఏమో. అలాగే మన జీవితం కూడా ఉండాలి. చూడండి, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 3 నుంచి 4 వచనాలు. సామెతల గ్రంథం, దయను సత్యమును ఎన్నడను నిన్ను విడిచిపోనీయకము, వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము, నీ హృదయమును పలక మీద వాటిని రాసుకొనుము. వేటిని? దయ, సత్యం. ఇప్పుడు చెప్తున్నాను. నెంబర్ 1 పరిశుద్ధత కలిగింది అక్సా. నెంబర్ 2 దయ కలిగినది అక్సా, సత్యము కలిగినది అక్సా. వేటిని అలంకారంగా ధరించుకోమని వాక్యం చెప్తుందంటే, దయను సత్యమును అలంకారంగా ధరించుకోమని వాక్యం చెప్తుంది. అలాంటి వాటిని అలంకరించుకుంది కాబట్టి ఆభరణం అనే పేరు వచ్చింది అక్సాకి. దేవునికి మహిమ కలుగునుగా. పేరు యేసుదాసు, కానీ రోజు తాగుతానే ఉంటాడు. వాడికి మీరు పెట్టే పేరేంటి? సారాదాసు. పేరేమో యేసుదాసు, కానీ వాడి గుణం చూస్తే సారాదాసు. నేను అంటాను, ఈమె పేరుకు తగ్గట్టుగా ఈమెకు చక్కని పేరును జోడించారండి చరిత్రకారులు, బైబిల్ పండితులు. దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి దయను సత్యమును, దయ ఉండాలండి. మనం దేవుని దయ పొందాలి, మనుషుల దయ పొందాలని ప్రార్థన చేస్తాం. మరి మనం దయ కలిగి ఉండొద్దా? మనం దయ కలిగి ఉంటేనే కదా దేవుడు మనకి దయ చూపించేది. మనం పాట కూడా పాడుకుంటాం కదండి, దయగల వారిపై
కఠినుల ఎడల వికటము చూపును, దయగల వారిపై దయ చూపించును. కఠినుల ఎడల వికటము చూపును, గర్విష్ఠుల యొక్క గర్వముననచును. గర్విష్ఠుల యొక్క సర్వము నెరిగిన సర్వము నెరిగిన యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా. దేవునికి స్తోత్రం. చూడండి, కొంతమంది కొన్ని కుటుంబాల్లో కొంతమంది స్త్రీలకి దయ ఉంటుంది, కొంతమందికి దయ ఉండదు. ఎవరైనా అడగ్గాన్ని పెడతారు, కొంతమంది పెట్టరు, కఠినంగా చూపిస్తారు, కఠినంగా ప్రవర్తిస్తారు. ఎందుకు పెట్టాలి? మేము పెట్టాం. ఎందుకు చూడాలి? మేము చూడం. కఠినం. దేవుని భయం కలిగినటువంటి మనము దేవుని దయ పొందుకోవాలంటే మనం ఇతరుల పట్ల దయ కలిగి ఉండాలి. దయగల వారిపై దయ చూపించినట్టు నువ్వు దయగలిగి ఉంటే ఆయన నీకు దయ చూపిస్తాడు. నువ్వు సత్యం కలిగి ఉంటే ఆయన నీ పట్ల సత్యంగా ఉంటాడు. నువ్వు గర్విష్టివాడుగా ఉంటే, అంటే ఎవరైనా సహాయం అర్థించి నీ దగ్గరికి వచ్చినప్పుడు నెక్లెస్గా సమాధానం చెప్పడం కానీ, నాకుంది ఆడికి లేదు, నేనున్నవాడిని ఆడు లేనోడు, ఆడు నా దగ్గరికి వచ్చాడు, ఆడు నా కాళ్ళ దగ్గరికి వచ్చాడని వికటంగా కఠినంగా గర్వంగా మనం ప్రత్యుత్తరం ఇస్తే, సర్వము నెరిగిన. ఎవరికి ఎలా ఇవ్వాలో దేవునికి స్తోత్రం కలుగునుగా. అంటే నేను ప్రతి విషయంలో నేను ఏదో ఒకటి నేర్చుకోవడానికి ప్రయత్నిస్తాను. దేవునికి స్తోత్రం కలిగినగా. ఇది ఆ పిల్ల ఏమో ఈ పిల్లని దొక్కితే ఆ పిల్లేమో ఈ పిల్ల దొక్కేస్తుంది. చెల్లి అయిపోయిందా? దేవునికి స్తోత్రం. అంటే నేను ఎందుకు చెప్పానంటే ఈ విషయం, మనం ఏది విత్తుతామో అదే కోస్తాం. నువ్వు దయను విత్తు, దయను కోసుకుంటావు. టమాటా విత్తనాన్ని విత్తారండి, యాపిల్ పండు ఏమైనా కోస్తారా? టమాటామే కోస్తాం. యాపిల్ పండు విత్తితే యాపిల్. అందుకని దేవుని వాక్యం చెప్తే నువ్వు దయను విత్తు, దయనే కోసుకుంటావు. సత్యాన్ని విత్తు, సత్యాన్ని కోసుకుంటావు. నేను అంటాను, ఏమి దయగలిగింది కాబట్టి ఒక మంచి భర్త వచ్చాడు, ఒక మంచి కాపురం ఏర్పాటు చేయబడింది, ఒక మంచి హ్యాపీ లైఫ్. ఎంత అద్భుతమైనటువంటి జీవితం ఆమె జీవితం. అలా ఆమె జీవితం అవడానికి గల కారణం ఆమె దయగలిగింది కాబట్టి దేవుడు ఆమె పట్ల దయ చూపించాడు. తన తండ్రి తన పట్ల దయ చూపించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. తర్వాత చూడండి, సామెతల గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశం ఆలకింపుము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకము. అవి నీ తలకు సొగసైన మాలికయు, నీ కంఠమునకు హారములనై ఉండును. ఇప్పుడు ఏమే ఒక ఆభరణంగా ఉందండి, విలువ కలిగిన వెలగలిగిందగా ఉందండి. దేవునికి వాక్యం చెప్తుంది, నీ తండ్రి ఉపదేశం ఆలకించు, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయద్దు. వాటిని నీ తలకు సొగసైన మాలికగాను, నీ కంఠముకు హారంగాను. ఇప్పుడు స్త్రీలు చెప్పాలి. ఇప్పుడు ఏ క్వాలిఫికేషన్ కలిగింది? మొట్టమొదటి పరిశుద్ధత, తర్వాత 2 దయ, తర్వాత 3 తల్లి బోధను త్రోసివేయకుండా ఏం చేస్తుంది? తల్లి బోధను హారంగా ధరించుకుంది. తండ్రి ఉపదేశాన్ని గౌరవప్రదం అనమాట, తల మీద పెట్టేదాన్ని గౌరవప్రదం అనమాట. అంటే ప్రతి ఇంట్లో ఉన్నటువంటి కుమార్తెలు ఎలా ఉండాలి అంటే తల్లి బోధను త్రోసేసేలా ఉండకూడదు. నేను అంటాను, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తండ్రి పిలిచాడు అక్సాని, అమ్మాయి అక్సా ఎక్కడున్నావు? ఇక్కడే ఉన్నాను తండ్రి, బయటికి వెళ్ళ మాకు. సరే తండ్రి. నాన్నగారు బయటికి వెళ్ళారు. ఇప్పుడు ఏమో బయటికి వెళ్తుందా? మరి మీరు బండి ఎప్పుడు తిరుగుద్దా అంటే చూస్తారు, హలో మండి వెళ్ళిపోతారు బయటికి. నా భయం ఏంటంటే వీళ్ళని జైల్లో పెట్టి పెంచాలని కాదు, జైల్లో పెట్టి పెంచాలని. ఈరోజు కుక్కలు ఎలా ఉన్నాయని పరిస్థితి, ఆవులు ఎలా ఉన్నాయని పరిస్థితి, ఎప్పుడు ఏ వీధిలో ఎట్లా తిరుగుతాయో వీళ్ళ మీద, ఎవరు పెద్దవాళ్ళ మీదే పడిపి కజ్జేస్తున్నాయి కదా. మనం పెట్టారు మన గ్రూపులు, ఎంతమంది చూసారో ఏమండి? సంవత్సరంన్నర అనుకుంటే చిన్న బాబు అండి, పీక్ తినేసిన కుక్కలు.
వీళ్ళకి ఏమనిపిస్తుంది అంటే మా నాన్నకే ఆడుకోవటం ఇష్టం ఉండదు. మా నాన్న లేనప్పుడు మనం డాడీ వెళ్తున్నావా, ఊరికి వెళ్తున్నావా, బయటికి వెళ్తామని అడుగుతుంది. వీళ్ళకి సంతోషమో బాధ నాకు అర్థం కాదు. వీళ్ళ మంచి కోసమే కదా. నేను అంటాను, అక్సాని పిలిచి తన తండ్రి కాలేబు ఒక మాట చెబితే ఆ మాటే శాసనం. దేవునికి స్తోత్రం. నా తండ్రి ఇంట్లో ఉన్నా లేకపోయినా నా తండ్రి మాట నేను శిరసావించాలి. ఉపదేశమును అంగీకరించేవాడు జీవాన్ని పొందుకుంటాడంటాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఉపదేశమును విడిచిపెట్టక దానిని గట్టిగా పట్టుకోమని వాక్యం చెప్తుంది. ఎందుకంటే ఉపదేశము నీకు జీవమును సమాధానాన్ని కలగజేస్తుంది. ఉపదేశము ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండునని సామెతల గ్రంథంలో రాయబడింది. ఎందుకు తండ్రి చెప్పే ఉపదేశం ఆలకించాలి? ఎందుకు తల్లి చెప్పే బోధన త్రోసేయకూడదు? నీకు తల్లిదండ్రుల కంటే మించి నిన్ను ప్రేమించే వాళ్ళు ఈ భూమి మీద ఎవరు ఉండరు గనక. కానీ ఈ రోజున పిల్లలు చూస్తుంటే ఎవరన్నా తల్లి మాట వింటున్నారండి? ఎవరైనా తండ్రి మాట వింటున్నారండి? ఎంతెంత ఉన్నారండి వీళ్ళు? అసలు ఈ వయసులోనే తిరగబడిపోతున్నారు పిల్లలు. 7-8 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 12 సంవత్సరాలు లోపు ఉన్న వాళ్ళే తల్లిదండ్రుల మీద తిరగబడుతున్నారంటే ఇంకేం చెప్పాలి నేను? దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి తండ్రి చెప్పే ఉపదేశాన్ని అంగీకరించాలి, తల్లి చెప్పే బోధను త్రోసివేయకూడదు. నేను అంటాను, అక్స తన తండ్రి ఉపదేశాన్ని ఏనాడు తోసేసింది కాదు. సిట్ రైట్. సిట్ అంటే కూర్చుంటుంది, స్టాండ్ అంటే నుంచుంటుంది. మరి మీరు సిట్ అంటే నుంచుంటారు, స్టాండ్ అంటే కూర్చుంటారు, అంతేనా? దేవునికి స్తోత్రం. తర్వాత మనం చూద్దాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 3 నుంచి కొన్ని విషయాలు. ఆభరణము అనే మాట గురించి, జడలు అల్లుకొనుటయో, ఎంత టైం అమ్మా జడలు అల్లుకుంటాకే, బంగారు నగలు పెట్టుకొనుటయో, వస్త్రములు ధరించుకొనుటయో, వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక అద్దుగో సాధువు అయినట్టు మృదు అయినట్టు గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగులు విలువగలది. దేవునికి స్తోత్రం. ఆభరణము అంటే వెలగలది, విలువగలది అని చెప్పా. ఇప్పుడు పై బంగారాలు, పై వస్త్రాలు, పై జడలలు, కోటాలు ఇవి కాదు దేవుని దృష్టికి విలువైనవి. ఏం చీర కట్టుకొచ్చారు, ఏ నాగు పెట్టుకొచ్చారు, ఎలా వచ్చారు అనేది కాదు దేవుడు చూసేది. ఏ హృదయంతో వస్తున్నారు అనేది దేవుడు చూస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. సాధుతత్వం కలిగి ఉండాలండి, మంచి గుణం కలిగి ఉండాలండి, మృదువైన స్వభావం కలిగి ఉండాలండి. మృదువైన మాట కోపాన్ని ఏం చేస్తుందంట? చల్లారుస్తుంది. నొప్పించు మాట, ఇప్పుడు చెప్పండి, అక్స మృదువుగా మాట్లాడేదా, నొప్పించే మాటగా మాట్లాడేదా? మరి మనం ఎలా ఉండాలండి? మృదువుగా మాట్లాడాలా, నొప్పించే మాటలు మాట్లాడే ఉండాలా? మృదువైన మాట్లాడే స్వభావం మనం కలిగి ఉండాలి. అట్టి స్వభావం కలిగింది అక్స. అందుకనే విలువ కలిగిన, వెలగలిగిన ఆభరణం అనే అర్థాన్ని ఇచ్చే పేరు ఆమెకు పెట్టారు. దేవునికి మహిమ కలుగునుగా. తర్వాత చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక, దైవ భక్తి గలవారమని చెప్పుకొని స్త్రీలకు తగినట్టుగా అద్దుగో సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకోవాలి. సాధువు అయినట్టు, మృదువైనట్టు అక్షయ అలంకారం ధరించాలి. ఇక్కడ సత్క్రియలను అలంకారంగా ధరించాలి. సత్క్రియ అంటే మంచి మంచి పని. సత్ అంటే మంచి అని అర్థం, క్రియ అంటే పని. సత్క్రియ అంటే మంచి పని అని అర్థం. మంచి పనులు చేయాలి కానీ చెడ్డ పనులు చేయకూడదు. దేవుని స్తోత్రం కలుగునుగా. చెడ్డ పనులు చేయకూడదు. ఇక్కడ నేను అంటాను, అక్స తన తండ్రి ఇంట్లో మంచి పనులు చేసి తన తండ్రికి మంచి పేరు తీసుకొచ్చాడు. అందుకనే తన కుమార్తెకి తన తండ్రి అనుకుంటాడు, మంచి జీవితాన్ని ఇవ్వాలనుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. చాలా మంది కొన్ని భలే కొటేషన్లు చెప్తారు, నాకు రావు. అమ్మేమో కడుపు చూస్తుందంట, నానేమో భవిష్యత్తు చూస్తాడంట. భుజాల మీద ఎందుకు ఎక్కించుకుంటాడంటే తాను ఎక్కలేనటువంటి, తాను వెళ్ళలేనటువంటి స్థాయికి తన బిడ్డ వెళ్ళాలని భుజాల మీద ఎక్కించుకుని పై పరిస్థితి చూపిస్తాడంట. తండ్రి, తల్లి ప్రేమ కనిపిస్తుంది, తండ్రి ప్రేమ కనిపించదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మాతృ ప్రేమను మించింది లేదని చెప్పి రకరకాల కొటేషన్లు వేస్తారు. మరి ఏ తండ్రి గురించి అయినా గొప్పలు చెప్పేవాళ్ళు ఉన్నారా? ఈ డైలాగ్ కూడా వచ్చింది, అన్నిట్లో అమ్మ ముందుంటుందంట కానీ అన్నింట్లో నాన్న వెనకబడిపోతున్నాడంట. తంకెల బర్ని అనుకుంటా ఈ మాట, ఈ డైలాగ్ చెప్పారు. కొన్ని మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి, ఎవరన్నా పెడతా ఉంటారు, చూస్తూ ఉంటాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. తంకెల బర్ని చూడండి, అవసరం నాన్న గురించి బాగా చెప్తాడు. ఎందుకో నాన్న పాపం అన్ని విషయాల్లో వెనకబడిపోయారు, నిజమే అని. అన్ని విషయాల్లో, వస్త్రాల విషయాల్లో, అన్ని విషయాల్లో కొడుకుల్ని కూతుల్ని ముందు పెట్టి నాన్న ఎందుకో వెనకడిపోయాడు. కానీ ఇక్కడ కాలేబు మాత్రం మనకు ముందు కనిపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నేను అంటాను, ఏమే మంచి పని చేసింది కాబట్టే మంచి పేరు తీసుకొచ్చింది తండ్రికి. మంచి పనులు చేస్తే మంచి పేరు వస్తుందా, చెడ్డ పేరు వస్తుందా? నేను అంటాను,
కాలేబు మంచోడా చెడ్డోడా? మీరు చెప్పాలి ఇప్పుడు. ఎలా మంచోడు? ఎవరు చెప్పారు మంచోడు అని సాక్ష్యం? ఎవరు చెప్పారు? దేవుడే డైరెక్ట్ దేవుడే సాక్ష్యం చెప్పాడు. ఏమని? కాలేబు నిండు మనసుతో నన్ను అనుసరించాడు అని, మంచి మనసు కలిగిన వాడని దేవుని వాక్యమే చెప్తుంది. జనవరి 1 అనుకుంటా పౌల్రోజు గారింటి దగ్గర ఆ వాక్యం చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాలేబు మంచోడండి, మంచి మనసు కలిగిన వాడండి. అలాంటి మంచి తండ్రి కడుపున మంచి కూతురు పుట్టింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇది రేర్, తక్కువ. మంచి తల్లిదండ్రులకి చెడ్డ పిల్లలు పుడతారు కొన్నిసార్లు, చెడ్డోళ్ళ కడుపున మంచోళ్ళు పుడతారు కొన్ని చోట్ల. ఇక మనం చేయలేం, మనం చేసేది ప్రార్థన చేయడం తప్ప, దేవునికి అప్పగించుకోవడం తప్ప. దేవునికి స్తోత్రం కలుగునుగా. నేను అంటాను, అక్స మంచి కూతురుగా కనిపిస్తుంది, మంచి విలువైన వెలగలిగిన జీవితాన్ని జీవిస్తుంది. ఎందుకు బతుకుతుంది నీ బతుకు, దేంట్లో దూకు చచ్చిపో అంటారు కొంతమంది. ఎందుకని? ఆ పనులు నచ్చగా, ఆ క్రియలు నచ్చగా, ఆ ప్రవర్తన నచ్చగా, ఆ బుద్ధి నచ్చగా. అలాంటి చెడు బుద్ధి కానీ, చెడు లక్షణాలు కానీ, చెడు గుణాలు కానీ అక్సాలో లేవండి. ఇక్కడ అక్సా పేరు ఇంచుమించు 1-2 సార్లు రాయబడి ఉంది. యెహోషువ గ్రంథంలోనే కాదు, న్యాయాధిపతుల గ్రంథంలో కూడా ఆమె పేరు, ఆమెను గురించిన సందర్భం 2 సార్లు రాయబడి ఉంది. ఇప్పుడు యెహోషువ గ్రంథంలో 2-3 వచనాలు చదివాను కదండి. ఎంత సందర్భం అయితే ఉందో అంత సందర్భం మరలా న్యాయాధిపతుల గ్రంథంలో కూడా అదే ఉంది. నేను అంటాను, ఎందుకని 2వసారి రెట్టిచ్చాడు అంటే ఆమెను గురించిన పాఠం మనం నేర్చుకోవాలి ఖచ్చితంగా. దేవునికి స్తోత్రం కలుగునుగా. అది ఇప్పుడు 2వ మాట రాసుకోండి. మొదటి మాట ఆభరణము, 2వ మాట రాసుకోండి. తండ్రి మాటను గౌరవించి విధేయత చూపిన అక్స. తండ్రి మాట గౌరవించి విధేయత చూపిన అక్స. 15వ అధ్యాయము 16-17 వచనాలు యెహోషువ గ్రంథం. మరలా చదువుకుందాం. 15వ అధ్యాయం 16 నుంచి. కాలేబు అంటే తండ్రి అంటున్నాడు, కిరెత్సెఫీరును పట్టుకుని దానిని కొల్లపెట్టిన వారికి నా కుమార్తెను అక్సానిచ్చి పెండ్లి చేసేదనని చెప్పగా, కాలేబు సహోదరుడు కనజు కుమారుడైన ఒత్నీయేలు దానిని పట్టుకొనిను గనుక అతడు తన కుమార్తెను అక్సాను అతనికిచ్చి పెండ్లి చేశాను. ఇక్కడ ఏ సందర్భంలోనైనా అక్సాని పిలిచి, అమ్మా నేను ఇలాంటి సవాల్ చేస్తున్నా, ఇలాంటి సవాల్ నేను చేస్తున్నాను కదా, నీకు ఇష్టమేనా అని అడిగాడా కుమార్తెని? అడగల. ఒక వ్యక్తి వెళ్ళాడు, జయించుకుని వచ్చాడు. ఇప్పుడు ఆ వ్యక్తికి ఆమెనిచ్చి పెళ్లి చేస్తాడు. అమ్మ ఆ యవనస్తుడు నీకు ఇష్టమేనా అని అడిగాడా? అడగల. పోనీ ఆ కుమార్తె ఏమైనా, తండ్రి నీ ఇష్టమేనా, నా జీవితం నా ఇష్టంగా, చిన్నప్పటి నుంచి నీ మాట విన్నాను కదా, అన్ని విషయాల్లో నీ మాట నేను శిరసావించాను కదా, లోపడ్డాను కదా, ఇదే చూపాను కదా, ఎక్కడైనా నీకు వ్యతిరేకంగా నేను జీవించానా? మరి నా జీవిత భాగస్వామి విషయంలో నేను కదా చూసుకోవాల్సింది అని ఎక్కడ లేని ఎక్స్ట్రాడినరీ డైలాగులు ఏమైనా వేసిందా? ఈరోజు నేను వేస్తున్నారుగా. అమ్మాయి నీకు అబ్బాయిని చూసానమ్మా అంటే, ఏది ఫోటో, ఏది, ఏం చదువుతున్నాడు, ఏం ఉద్యోగం, ఎంత శాలరీ, ఎక్కడ ఉంటున్నాడు, అమెరికాలో ఉంటున్నాడా, ఎన్ని విషయాలు అవుతున్నాయి చూడండి. ఒక్క మాట పుణ్యత మాట అడగలేదండి తండ్రిని పట్టుకుని. ఎందుకు తెలుసా? తన తండ్రి మీద అంత నమ్మకం. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎందుకంటే తల్లిదండ్రులు మించిన వాళ్ళు గొప్పోళ్ళు ఈ రోజున ఎవరు లేరు. తల్లిదండ్రులు మించిన దైవం లేదంటాం కదండి, పెద్దవాళ్ళు అంటారు కదా, తల్లిదండ్రులు మించిన దైవం వేరొకటి లేదు కదా. తండ్రి ఏది చెబితే అది. ఈ రోజున చూడండి, చాలా మంది అష్ట కష్టాలు పడ్డానికి గల కారణం ఏంటి తెలుసా? తల్లిదండ్రుల మాట వినకపోవటం వల్లే. ఎందుకు ఈ రోజున అనేకుల జీవితంలో కొడుకు కానివ్వండి, కూతురు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, అష్ట కష్టాలు అనిపిస్తున్నారు. శాంతి లేదు, సమాధానం లేదు, మంచితనం లేదు, ఓ పేరు లేదు, ఒక విలువ లేదు, ఒక స్టాండర్డ్ లైఫ్ లేదు. కారణం ఏంటంటే తల్లిదండ్రుల మాట వినకపోవటం వల్లే. తల్లిదండ్రుల మాట విని పాడైపోయిన వాళ్ళు ఒకళ్ళు చూపించండి నాకు, ఉన్నారా? దేవునికి స్తోత్రం కలుగునుగా. తల్లిదండ్రుల మాట వెనకే. ఈమె తండ్రి మాట వింది. మా నాన్నకి తెలుసు నాకు ఎలాంటి భర్తను తీసుకురావాలో, మా నాన్నకి తెలుసు నాకు ఎలాంటి వ్యక్తిని భాగస్వామికి తీసుకురావాలో, నాకు ఎలాంటి లైఫ్ ఇవ్వాలో, నన్ను ఎక్కడికి పంపించాలో మా నాన్నకి తెలుసు అని తన తండ్రి మీద పూర్తిగా ఆధారపడింది. కాబట్టి తన తండ్రి చూపించినటువంటి ఆ వ్యక్తిని సైలెంట్గా తలదించి తల వంచి తాళి కట్టించుకుని చక్కగా వెళ్ళిపోయింది అంతే ఆయనతో పాటు. మారు మాట మాట్లాడాల. దేవునికి స్తోత్రం కలుగునుగా. మరి ఈ రోజున కుమార్తెలారా, దేవుని యందు విశ్వాసం ఉంచి దేవునిలో నమ్మకస్తులుగా జీవిస్తున్నటువంటి యవన ప్రియ బిడ్డలారా, ఈ మాటలు వింటున్న వారెవరైనా కావచ్చు, ఒకసారి ఆలోచించండి. అక్సాలా నువ్వు ఉన్నావా? అక్సాలాగా నువ్వు ఉన్నావా? సామెతల గ్రంథం 13వ అధ్యాయం 1వ వచనం అనుకుంటా, అక్కడ ఒక మాట ఉంటుంది, జ్ఞానము గల కుమారుడు తన తండ్రిని సంతోషపెట్టును, బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖం పుట్టించునని ఉంది. ఇప్పుడు చెప్పండి, అక్సా ఏ కుమార్తె? అంతేనంటారా? జ్ఞానం కలిగిన వాళ్ళు అయితే కన్న తల్లిదండ్రులు కంట తడి పెట్టకుండా సంతోషంగా చూసుకుంటారు. వాళ్ళు ఏమైపోతే నాకేంటి, వాళ్ళే అలా అడుక్కుంటే నాకేంటి, వాళ్ళే సాగు చెప్తే నాకేంటి, నా జీవితం నా ఇష్టం అని అనుకునే వాళ్ళకి ఏసు రక్తం విజయం నా నోటితో శాప వచ్చిన పలకూడదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మంచి రోజులు చూడరండి వాళ్ళు. నేను అంటాను, ఓ సహోదరుని అడిగాను ఒకసారి నేను, అమ్మా
20 సంవత్సరాలు నిన్ను పెంచి పెద్ద చేసినటువంటి, కనీ పెంచి పెద్ద చేసినటువంటి ఒక స్థితిలోకి తీసుకొచ్చిన నీ తల్లిదండ్రుల ప్రేమనే ఈ రోజున కాలదనుకుని వెళ్ళిపోవడానికి సిద్ధపడుతున్నావు కదా, లేదంటే ఇలా పరిస్థితిలో ఉన్నావు కదా. 2 సంవత్సరాల పరిచయమైనటువంటి వ్యక్తితో నువ్వు వెళ్ళిపోవడానికి సిద్ధపడ్డావు కదా, రేపు అనేది రోజున ఆ వ్యక్తి ప్రేమను కూడా నువ్వు తిరస్కరించవని గ్యారెంటీ ఏంటి అని అడిగితే మాటలేదు, నోటి మాటలేదు. కొంతమందిని దేవుని కృప వల్ల కౌన్సిలింగ్ చేసినప్పుడు విని, తల్లిదండ్రులు చెప్పిన మాట విని పెళ్లి చేసుకున్న స్త్రీలు కూడా ఉన్నారు. ఈరోజు భర్తతో చక్కగా హ్యాపీగా జీవిస్తున్న వాళ్ళు కూడా పేర్లు చెప్పకూడదు. ఒకసారి నైట్ పూట ఒకసారి తల్లి ఫోన్ చేసి దుఃఖం మామూలు కాదు, ఏడుపు. తర్వాత ఉదయం వెళ్ళాను, కౌన్సిలింగ్ చేస్తే చక్కగా అవన్నీ కూడా వదిలేసింది. అసలు ఎలాంటి వ్యక్తిని పెళ్లి చేసుకోవాలనుకుంటుందంటే, అదే ఊరిలో పెళ్ళి అయిపోయింది, 2 పిల్లలు, తాగుబోతుడు, పరిగిమల్లుడు, అలాంటి వాడు పెళ్లి చేసుకుంటానని ఏడుతుందంట కూర్చుని ఇంట్లో. ఇంకే ఏ పరిస్థితి లేక నాకు ఫోన్ చేస్తే వెళ్ళి మాటలు చెప్తే అప్పుడు తన మనసులో క్లియర్ చేసుకుని వాళ్ళ తల్లిదండ్రులు చూపించిన వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. మన సంఘస్థులందరూ కూడా సహకరించారు, చక్కగా హ్యాపీగా బతుకుతున్నారు. ఇప్పుడు వాళ్ళు దేవుళ్ళు ఉన్నారో మరి ఎట్లా ఉన్నారో మనకు అనవసరం, కానీ బాగుపడ్డారుగా మాట విని, దైవజనుడి మాట విన్నందుకు, విధేయత చూపించినందుకు. ఆ కుటుంబం తల్లిదండ్రులు, ఆ అమ్మాయి కూడా సంతోషంగా ఉన్నారుగా, అది సంతోషం. నేను అంటాను, తండ్రి మాటను గౌరవించి విధేయత చూపిన అక్స. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందని ఆలోచన చేస్తే, పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు ఏమై ఉండాలంట? చెప్పమ్మా గట్టిగా. మరి ఉన్నావా? చదువు, కంటిన్యూ చేయి. ఇది ధర్మం అధర్మమా? నీత అవినీత? న్యాయం అన్యాయమా? ఏసు రక్తమే చేయం. నన్ను అట్టుకున్నాడు ఏంటి అనుకుంటున్నా? ఎవరైనా ఒకసారి ఆలోచించాలి. ఇదిగో పిల్లలారా ప్రభువునందు మీ తండ్రులకు విధేయులు ఉండండి, ఇది ధర్మం. నువ్వు ధర్మంగా ఉండు, నీ హ్యాపీ. ఆ ధర్మో రక్షత రక్షత. నువ్వు ధర్మంగా ఉంటే ఆ యొక్క ధర్మమే నిన్ను ఏదో ఒక రోజు రక్షిస్తుంది కదా. దేవునికి స్తోత్రం కలుగునుగా. అధర్మం ఎందుకు మనకి? ధర్మం ఏంటంటే తల్లిదండ్రులను ప్రేమించాలి. నీకు మేలు కలిగినట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగుదువు. మరలా చెప్తున్నాను, ఆదివారం చెప్పాను, వ్యామరపాడు రోడ్లో టాటర్ గుద్దేసి 2 అవనస్తులు, 17-18 సంవత్సరాల అవనస్తులు అర్ధాంతరంగా చనిపోయారండి. కారణం ఏంటి? తల్లిదండ్రుల మాట విని ఆ తాగుడు వ్యసనాన్ని కనుక వదిలేస్తే, ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించకపోతే వాళ్ళు ఇప్పుడు ఆయుష్ కలిగి ఉండేవాళ్ళ కదా. ఇంట్లో ఉంటే తల్లిదండ్రులు చెప్పినట్టుగా రే చీకటి పడితే ఆ ప్లేస్కి వెళ్ళొద్దురా అనేది మా అమ్మ ఒకసారి, ఇప్పటికీ గుర్తే నాకు ఆ మాట. పలానా ఏరియాలకు మాత్రం వెళ్ళొద్దురా అని చెప్పారు. తల్లిదండ్రులు ఎన్నో జాగ్రత్తలు చెప్తారు. ఆ జాగ్రత్తలు పాటిస్తే ఖచ్చితంగా మేలు పొందుకుంటాం మన జీవితంలో. ఎందుకని ఈ రోజున అనేక మంది పిల్లల్లో మేలు అనేటటువంటిది లేదు, కీడే పొందుకుంటున్నారు. కారణం ఏంటంటే అసలు కన్న తల్లిదండ్రుల పట్ల ధర్మాన్ని వాళ్ళు చేయవలసిన కనీస ధర్మాన్ని వాళ్ళు కలిగి లేరు. కాబట్టి తల్లిదండ్రులను ప్రేమిస్తే, తల్లిదండ్రులు సన్మానిస్తే మేలు కలుగుతుంది, దీర్ఘాయువు కలుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. గొప్ప మేలు పొందుకుందండి అక్స. తండ్రి మాట విన్నందువల్ల గొప్ప మేలు పొందుకో. నేను ఈరోజు చెప్తున్నాను దైవజనుడిగా, మీరు మీ కన్న తల్లిదండ్రుల మాట, 2 దైవజనుడు ఆత్మీయ తండ్రి మాట, 3 పరలోకమందున నిత్యుడకు తండ్రి మాట మీరు వింటే ఖచ్చితంగా మేలు పొందుకుంటారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. చాలా మందికి చిన్నపిల్లల స్వభావమే ఉంటుంది, పెద్ద పెద్ద విశ్వాసులకు కూడా. చిన్నపిల్లల మనస్తత్వం ఏంటంటే చెయ్యమన్నది చేయరు, వద్దన్నది చేస్తారు. అవునంటారా కాదంటారా? కొంతమంది విశ్వాసులు కూడా అంతే, నచ్చింది యాక్సెప్ట్ చేస్తారు, నచ్చింది పెడచమని పెట్టేస్తారు. అంతేనంటారు కాదంటారు? కానీ పిల్లలక్కలాగా మూర్ఖత్వం కలిగి, మొండి స్వభావం కలిగి, మూఢ స్వభావం కలిగి ఉంటే ఏమండి, దేవునికి వాక్యం చెప్తుంది, బాలునికి మూఢత్వం స్వాభావికంగా వచ్చును, శిక్షాదండము చేత దానిని తొలగించవచ్చును. మనం మూఢత్వం కలిగి ఉంటే దేవుడు బెత్తం వాడతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. సరే, నేను ముందుకు వెళ్తున్నాను. ఈ విషయంగా మనం చూస్తే విధేయత చూపిన అక్స. పరిశుద్ధ గ్రంథంలో ఎవరండి విధేయత చూపించినటువంటి వ్యక్తులు అంటే చాలా మంది ఉన్నారు. ఎందుకు నేను టైం వేస్ట్ చేయాలి? ఒకే ఒక వ్యక్తిని చూపించి నేను ముందుకు వెళ్ళిపోతాను. చాలా మంది విధేయులు ఉన్నారు. ఇస్సాకు ఉన్నాడు. ఇస్సాకుని పిలిచి, నువ్వేమైనా ప్రేమించావని అడిగాడా? అబ్రహాం గారు, నువ్వేమన్నా పెళ్లి చేసుకోవాలనుకున్నావని అడిగాడా? అడగల. ఇస్సాకు ఎక్కడ లోపల ఉన్నాడు. ఎలియాజర్ని పిలిచాడు. ఎలియాజరు, నా సహోదరుల ఇంటికి వెళ్ళి నా కొడుకు పెళ్లి చేస్తాను, నాకు ఇందుకు వృద్ధాప్యలోకి వచ్చాను కదా అని ఎలియాజర్ని పంపిస్తే, ఎలియాజర్ ప్రార్థన చేసి దేవుని చెప్తాను తెలుసుకుని, దేవుని చెప్తాను సరే మన అమ్మాయిని తీసుకొస్తే, ఆ అమ్మాయిని శారా గుడారంలోకి తీసుకెళ్ళి, తల్లి గుడారంలోకి తీసుకెళ్ళి ఆమెను పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య అయింది. ముందు చూశాడా? ఇప్పుడు చెప్పండి, అరేంజ్డ్ మ్యారేజా, లవ్ మ్యారేజా ఇస్సాకుది? అరేంజ్డ్ మ్యారేజ్. యాకోబుది అరేంజ్డ్ మ్యారేజా, లవ్ మ్యారేజా? చెప్పండి. ఇస్సాకు శాంతి సమాధానం నెమ్మది కలిగి ఉన్నాడా? యాకోబు శాంతి సమాధానం నెమ్మది కలిగి ఉన్నాడా?
ఇస్సాకు అనే మాటకి శాంతి దూత అని అర్థం అండి. అసలు ఎక్సలెంట్ అండి, సమాధానకర్త అండి. అసలు నిజంగా గొడవలాడితో వచ్చేసేవాళ్ళు అంట ఇస్సాకు దగ్గర అన్యాయంగా. ఇది మా బాబి మా బాబి మా బాబి అని తీసుకోండి, వేరే చోటుకి వెళ్ళిపోయి బాబు తవ్వుకున్నాడు. జగడగుండి కాదంటండి. ఇస్సాకులో అంత గుణం ఉంది, మంచి గుణం ఉంది. ఇస్సాకు తన పెళ్లి వయసు చిన్నప్పటి నుంచి తండ్రి మాట వినటమే కాదు, ఇంకొక మాట చెప్తాను మీకు, ఇది చెప్పాలి, అసలు ఇది చెప్పాలి ముందు. నేను అబ్రహాముని దేవుడు పిలిచాడు, అబ్రహామా చిత్తం ప్రభువా నీ బిడ్డ నాకు ఇచ్చేయి. లేక 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 100 సంవత్సరాలు పుట్టిన బిడ్డ అండి ఇస్సాకుని దేవుడు బలిచ్చేమన్నాడు. సరే చిత్తం అన్నాడు. ఇప్పుడు అబ్రహాము తన కొడుకు చెప్పాడా నేను బలిస్తాను రాని? చెప్పలా. అరే నాన్న రారా అంటే వెనకాల పడి వచ్చాడు. కట్టెల మీద ఉన్నాయేమో, డాడీ డాడీ కట్లున్నాయి, కత్తుంది, మరి గొరిపిలేదు డాడీ అని అడిగాడు తప్ప ఇంకా మారు మాట మాట్లాడలా. యెహోవా చూచుకున్నాను, యెహోవా ఈరే, యెహోవా చూచుకున్నాను అని చెప్పాడు. ఓకే, పైకి వెళ్ళిపోయారు, కట్టెలు పేర్చేశాడు, అంతా సిద్ధపరిచేశాడు. కొడుకుని తీసుకెళ్లి కట్టెల మీద పెట్టేశాడు బలివ్వడానికి. మారు మాట మాట్లాడాడు ఇస్సాకు. ఈ రోజుల్లో ఉన్న కొడుకులు అయితే ఏం చేస్తారు? తండ్రిని పొడుగబెట్టేసి తండ్రిని బలిచ్చేసి కొడుకులు లేరా? యేసు రక్తమే చేయాలి. అదండి ఇస్సాకు విధేయత. అలాంటిదేనండి, అలాంటి విధేయతనండి అక్సాది కూడా. కాబట్టి విధేయత కలిగిన వారు ఆశీర్వదించబడతారండి. ఒకని ఆశీర్వాదముకు ముందు ఏమి నడుచునంట? ఒకరు పడిపోటుకు ముందు అహంకారం నడుచు. నేను అంటాను అక్స వినయము గలది. వినయము గల వారిని తగిన సమయములో హెచ్చించువాడవని. దేవుడు ఏం చేస్తాడు? వినయం కలిగింటే తగ్గించుకున్న వారిని దేవుడు హెచ్చిస్తాడండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. అసలు దేవుడు ఎక్కడుంటానని చెప్పాడు తెలుసా? దేవుని వాక్యం ఏం చెప్తుంది తెలుసా? కోటి సూర్య తేజస్సుని కంటే మించిన వెలుగులో ఆయన నివాసము చేస్తున్నప్పటికీ వినయము గల వారి యొద్దను దీన మనసు గల వారి యొద్దను నేను నివాసం చేస్తాను అన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు అక్షత ఎవరున్నారు? దేవుడే. ఎందుకంటే వినయము కలిగింది కదా. మరి మీరు వినయము కలిగి ఉన్నారా? విధేయత కలిగి ఉన్నారా? ఇంకా పావుగంటుంది. సరే, తర్వాత చూడండి, తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. నేను టైం చూసుకోకుండా ఉంటే 10 అయిపోద్దాం. 1వ అధ్యాయం ఏంటమ్మా? దేవుని ఎరుగుదుమని వారు చెప్పుకొందురు గాని అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కారం విషయము భ్రష్టులనై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరుగమన్నట్టున్నారు. నేను ఇంతకుముందు 3 తండ్రుల గురించి చెప్పా. చెప్పండి. 1 కన్న తండ్రి, 2 ఆత్మీయ తండ్రి, 3 నిత్యుడకు తండ్రి, పరలోక తండ్రి. ఈ 3 మాట విన్నారు. ఈ రోజున చాలా మంది విశ్వాసులు ఎలా ఉన్నారని తీతుకు రాసిన పత్రిక ద్వారా పౌలు గారు చెప్తున్నారంటే, చాలా మంది మేము దేవుని తెలుసుకున్నాం, మేము దేవుడు అంటే మాకు బాగా తెలుసు అంటున్నారు, కానీ వాళ్ళ క్రియల వలన ఎరుగమన్నట్టున్నారు. దేవుని ఎరిగి ఉండుట అంటే దాని అర్థం ఏంటంటే మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటే దేవుని ఎరిగి ఉండుట. స్పష్టంగా చెప్తుంది వాక్యం. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటే దేవుని ఎరుగుట. కొంతమంది దేవుని ఎరుగుదమని చెప్పుకున్నారు, కానీ తమ క్రియల వలన, వాళ్ళ క్రియలు చూస్తుంటే, వాళ్ళ బుద్ధులు చూస్తుంటే, వాళ్ళ ప్రవర్తన చూస్తుంటే, రే ఎందుకురా దేవుడిని నమ్ముకున్నావా అంటారా? అనరండి. ఎందుకంటే వాళ్ళ క్రియలు అలాంటి. మన క్రియలను చూసి ఎదుటి వాళ్ళు చెప్పాలి, నిజంగా ఇతను దేవుడు బిడ్డరా. అబ్రహాము యేసు ప్రభువులు అన్నారు చూడండి, ఇతడు కూడా నిజంగా అబ్రహాము కుమారుడు. తన క్రియలను బట్టి ఆ సాక్ష్యం పొందాడు. ఈరోజు చాలా మందిలో క్రియలు లేవు. నేను దేవుడిని నమ్ముకున్నానంటే నమ్ముకున్నాను అంతే. అమ్మా నీ తల్లి అంటే నీకు ఇష్టమేనా? ఇష్టం. అమ్మో ఎంత ఇష్టమో. మరి మీ నాన్న అంటే చాలా ఇష్టం, చచ్చంత ఇష్టం. మరి మీ తల్లిదండ్రుల మాట అంటావా? అబ్బే నా మాటే జరగాలి, ఇంట్లో నా మాటే జరగాలి. దేవునికి స్తోత్రం. స్తోత్రం. నా నేను చెప్పి తెచ్చానమ్మా, ఇప్పుడు తెచ్చాను కదా అని ఎప్పుడు నీ ఇష్టం నెరవేరుతుంది అనుకోవద్దు. దేవుని స్తోత్రం కలిగినగా. ఇప్పుడే పిల్లల ఇష్టాలు నెరవేర్చేస్తే రేపు పొద్దున పరిస్థితి ఏంటి? నేను నా ఇష్టం వచ్చిన వాళ్ళని అంటారు. ఇప్పుడు నేనేం చేయగలను? ఇప్పుడు యేసు రక్తం అసలు సేవకుడిని. అప్పుడు ఏమంటారు? 10 మందికి చెప్తాడు, పిల్లలకు చెప్పుకోలేపాడు అంటారంటారా? ఏమంటే మాట అంటారు చాలా ఈజీ, చాలా తేలిక, నరవలేని 4 ఈజీగానే వేస్తారు. పడే వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ. యేసు రక్తమే చేయాలి. అందుకే నా పిల్లల్ని కంట్రోల్లో పెట్టుకోవాలనుకుంటాను, కానీ ఈ నాయనమ్మ గారు ఉన్నారే యేసు రక్తమే చేయాలి. సరే, ఇంక 3వ మాట రాసుకోండి.
ఒకటి పరిశుద్ధత కలిగింది, దయ కలిగింది, ఏమండి తల్లి బోధను తండ్రి ఉపదేశం అంగీకరించేది, మంచి సాధువు అయినట్టు మృదువైనట్టు స్వభావ అలంకారం కలిగినటువంటిది, మంచి పనులు చేసేటటువంటిది, ఇవన్నీ కూడా మొదటి మాటలోనే చెప్పేశాం. రెండో మాట తండ్రి మాట గౌరవించి విధేయత చూపిన అక్స. ఎవరిని చూసి పెళ్లి చేసుకుంటే వాళ్ళని చేసుకుంది అంతే. ఇస్సాకు కూడా రెబెకాని తీసుకొచ్చాడు, తన తండ్రి ద్వారా తీసుకురాబడింది, అరేంజ్డ్ మ్యారేజ్ అనమాట. చూపించాడు, నీకు ఎలేజర్ తీసుకొచ్చాడు, వెంటనే ఇస్సాకు పెళ్లి చేసుకున్నాడు. మాట మాట్లాడలా. మూడో మాట చూడండి, గాడిదను దిగగా ఆ దిగినటువంటి కుమార్తెతో తండ్రి అంటాడు, ఏం కావాలమ్మా అని అడుగుతాడు. తర్వాత మాట ఇక్కడ రాసుకున్న మూడో మాట, దేనత్వం చూపిన అక్స. దేనత్వం చూపిన అక్స. తండ్రి దగ్గరికి ఏమెక్కి వచ్చింది? ఇప్పుడేమా తండ్రిని చూడంగానే ఏం చేసింది? నేను మళ్ళీ అడుగుతున్నా, చెప్పండి. తండ్రి దగ్గరికి ఏమెక్కి వచ్చింది? తండ్రిని చూడగానే ఏం చేసింది? అది. ఇంకో మాట అడిగితే చెప్పండి. ఇస్సాకు పొలంలో అటు ఇటు తిరుగుతున్నాడు, ఏమండి. ఎలేజర్ గారేమో ఒంటెక్కించుకుని పెళ్లి కుమార్తెను తీసుకొస్తున్నాడు. ఆయన ఎవరు అంటే, యజమానుడమ్మా, నా యజమాను కుమారుడు, ఈ కాబోయే భర్త అని చెప్పగానే రెబెకమ్మ ఏం చేసిందండి? ఒంటి దిగలేదా? దిగిందా లేదా? తండ్రిని చూసిన అక్స ఏం చేసింది? గాడి దిగింది. కాబోయే భర్తను చూసినటువంటి రెబెకమ్మ ఏం చేసింది? ఒంటి దిగింది. ఓకేనా? ఇవి ఇంకొక విషయం అడిగితే చెప్పండి, కరెక్ట్గా చెప్పాలండోయ్. లాభానికి చెప్పకుండా, మాంగారికి చెప్పకుండా అల్లుడు దౌడు పరుగు. ఈయన ఎక్కడికి వెళ్ళి అదే పరిస్థితి, పరిగెట్టి వెళ్ళిపోతుంటే ఇంటికి వచ్చేసరికి గృహదేవతలు లేవు. అమ్మో నా అల్లుడు ఇవన్నీ దొంగతనం చేసుకుని వెళ్ళిపోయాడని అపార్థం చేసుకుని వెంటనే తరుముకుంటూ వెళితే దొరికేశాడు. దేవుడు ఒక మాట చెప్పాడులేండి. ఆ రాత్రి లాభంతో చెప్పాడు, యాకోబుతో మంచిగా చెడగానే మాట్లాడకు సుమి అని దేవుడు చెప్పడం ద్వారా కొంచెం తగ్గి మాట్లాడాడు యాకోబుతో. యాకోబు గారు, ఇదేంటండి ఇలా వచ్చేయడం పద్ధతేనా? మీరు చెబితే వాయిద్యాలు పెట్టి తీసుకొచ్చి పంపితేనుగా నేనే అని అంటాడు. పై మాటకి దేవుడు మాట్లాడాడు కాబట్టి, లేదంటే చంపేద్దామని ఉగ్రతతో వచ్చేసాడు. సరే, ఇప్పుడు సరే నువ్వు వెళ్ళిపోయావు, నా గృహదేవతతో నీకేం పని అన్నాడు. గృహదేవతలా? నాకేం పని? జీవము కలిగిన దేవుడు నా పక్షం ఉండగా, జీవము కలిగిన దేవుడిని ఆశ్రయించే నేను, జీవము కలిగిన దేవుడిని ఆరాధించే నాకు నీ విగ్రహాలతో నాకు పని ఏంటి? ఆ విగ్రహాలు ఎవరి దగ్గర ఉన్నాయో వాళ్ళు చచ్చిపోతారు అన్నాడు. అంతే. యేసు రక్తమే. ఆ విగ్రహాలు ఎవరి దగ్గర ఉన్నాయో వాళ్ళు చచ్చిపోతారు అన్నాడు. ఆయనకి తెలియదుగా పాపం రాహేలు తీసుకుందని. రాహేలు అసలే ప్రేమించి 14 సంవత్సరాలు కొలువు కట్టుబడి చేసి పాలేరుతనం చేసి పెళ్లి చేసుకున్నాడు. అంత ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయి తన నోటి మాట వాళ్ళు చనిపోయిందంటే ఎవరు నమ్ముతారా పాపం? అందుకనే మాట పలికేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. దేవునికి స్తోత్రం. యాకోబు గారు, అబ్బే నేను తీసుకోలేదు కదా, నాకు తెలియదు కదా అని ఎవరి దగ్గర ఉంటే చచ్చిపోతాను. ఇప్పుడు సోదా చేస్తున్నాడు. అందరు గుడారాలు సోదా చేసాడు, ఎక్కడ దొరకలా. అప్పుడు తండ్రి రాహేలు గుడారం నుంచి బయటకు వచ్చాడు. బయటికి రాగానే రాహేలు ఎక్కడ కూర్చునుంది? ఒంటి మీద కూర్చునుంది. దిగిందా? ఎందుకు దిగలా? దిగితే బయట పడిపోద్ది కాబట్టి. అర్థమవుతుందా? ఇక్కడ ఎక్కటం అనే విషయం పక్కన పెడితే దిగటం, తండ్రిని చూసినటువంటి అక్స గౌరవించి దిగింది. కాబోయే భర్తను చూసి రెబెకా ఒంటిని దిగింది. తండ్రి గారు వచ్చారన్న గౌరవం లేకుండా ఒంటి మీద కూర్చుని కహానీలు చెప్తుంది. ఏమని చెప్తుందా? తండ్రి గారు కోపం ఉంచకండి, నేను కడగా ఉన్నాను అంటుంది. కొంతమంది ఎందుకు రాలేదమ్మా మందిరి కంటే ఇలాంటి వంకలు చెప్పేవాళ్ళు ఉన్నారు. యేసు రక్తమే. అది పాత నిబంధన గ్రంథం ప్రకారం. క్రొత్త నిబంధన గ్రంథం ప్రకారం శారీరకంగా అలాంటి పరిస్థితులు ఏమి పట్టించుకోనక్కర్లా. దేవుని మందిరానికి రావచ్చు, హృదయ శుద్ధి ఉంటే చాలు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అంటే స్నానం చేయకుండా రమ్మని కాదండి, పక్కన కూర్చోలేరు. నేను అంటున్న మాట ఏంటంటే, ఇప్పుడు గాడిదను దిగింది అంటే దీనత్వం చూపించిందండి. మరి రాహేలు ఎందుకు చూపలేదంటే, ఆమె ఆల్రెడీ విగ్రహాలు ఒంటి మీద పెట్టి ఆ విగ్రహాల మీద కూర్చుంది. ఆమె దిగితే ఆమె బండారం బయటడిపోద్ది, అందుకని దిగల. అందుకని రాహేలు బెత్లెహేముకి వెళ్ళే మార్గంలోనే చచ్చిపోయింది, అక్కడే పాతి పెట్టబడింది. బెత్లెహేములోకి వెళ్ళ మార్గంలోనే, ఎఫ్రాతా మార్గంలోనే పాతి పెట్టబడింది చనిపోయి. మనం మార్గంలో ఆగిపోకూడదండి, అలాగా ప్రవేశించాలి. బెత్లెహేములో రొట్టెలు, ఇల్లులో, మాంసపు గృహంలో, ఆశ్వాదకరమైన ప్రాంతాలు అడుగు పెట్టాలి మనం. రాహేలు అడుగు పెట్టలా. కొన్ని విగ్రహాలు ఉండటం వల్ల, క్షమించాలి అక్షరార్థంగా చెప్తున్నాను,
ఆమె అడుగు పెట్టలేకపోయింది, ఆమె తీసుకోలేకపోయింది. తన తండ్రి ఇంట్లో ఉన్నటువంటి వాటిని కొన్ని తీసుకోలేకపోయింది. మనం కూడా లోకంలో నుంచి దేవునిలోకి వస్తామా, బాహ్య సంబంధమైన కొన్ని విగ్రహాలు తీసుకోలేకపోతాం. వాటి వల్ల మన ఆత్మీయ ప్రయాణకు అడ్డంకులు ఏర్పడతాయి. ఆ విషయాన్ని మనం గమనించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. సరే, ఇప్పుడు ఆఖరి మాట చెప్తాను, 5 నిమిషాలు ముగిస్తాను. యెహోషువ గ్రంథం 15వ అధ్యాయం 19వ వచనం. అందుకు ఆమె, నాకు దీవెన దయచేయము. దిగినటువంటి ఆమెతో తండ్రి అడుగుతున్నాడు, అమ్మా ఏంటమ్మా? 18వ వచనం చదువుతున్నాను. మరియు ఆమె పెనిమిట్టింటికి వచ్చినప్పుడు తన తండ్రిని ఒక పొలం అడుగుమని అతన్ని ప్రేరేపించు. నేను ఒక మాట అడుగుతాను, మళ్ళీ చదువుతున్నాను, జాగ్రత్తగా నన్ను ప్రశ్న అడుగుతా. మరియు ఆమె తన పెనిమిట్టింటికి వచ్చినప్పుడు తన తండ్రిని ఒక పొలం అడుగుమని అతన్ని ప్రేరేపించను. ఎవరిని ప్రేరేపించారు? ఏమని? సహజంగా ఎవరెవరిని ప్రేరేపిస్తారు? భర్త పెళ్లి చేసుకున్న భార్యనే వరకట్నం గురించి వేదనలు ఉంటాయి కదా, మీ నాన్న ఇలా అడగొచ్చుగా అని అంటారు. కానీ ఇక్కడ ఎవరెవరిని అడుగుతున్నారు? భార్య భర్తను అడుగుతుంది, మా నాన్న పొలం అడుగుదామే, మా నాన్న పొలం అడుగుదామే. కొంతమందికి ఆశ అవ్వదు, పుట్టింటి ఆశ. ఇక్కడ 2 ఆడోళ్ళు ఉంటారు, అంటే 2 రకాల ఆడోళ్ళు ఉంటారు. దేవుని స్తోత్రం. చెప్పండి వద్దంటారా? బాబాయ్ నాకు బాగా తెలుసు. దేవుని స్తోత్రం. అంటే కొన్ని అనుభవాలు పంచుకోవడం ద్వారా నేను ఆయన పేరు తీసుకొచ్చాను అనమాట. దేవుని స్తోత్రం చెప్పండి. ఎందుకంటే డైరెక్ట్గా చెప్తే నాకు ఎందుకంటే భయం, ఏసు రక్తం. దేవునికి స్తోత్రం. అంటే అప్పుడులేండి, ఇప్పుడు లేదులే. ఇప్పుడు కొంచెం కృష్ణా జిల్లా వాటర్ బాగా పట్టేసినాయి. కృష్ణా జిల్లా వాటర్ ఇప్పుడు బాగా పట్టేసినాయి. ఏసు రక్తం. పెళ్లి చేసుకుని కొత్తలో కనిపించేది అనమాట ఆ సెగ. ఇప్పుడు లేదులే, అందుకని కొంచెం డైరెక్ట్గా చెప్పేస్తున్నా. కృష్ణా జిల్లా అమ్మాయిలు ఏం చేస్తారంటే పుట్టింటిగా నుంచి అత్తారింటికి జారేస్తారు. పుట్టింట్లో నుంచి ఎంత తెచ్చుకున్న సాలదలకి, అమ్మా 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 ఇదే ఎప్పుడు కొన్నావే, ఇదే. పుట్టింటికి వెళ్తారా, ఉత్తి చేతులు తెస్తారు, ఫుల్లుగా వెళ్ళిపోతారు. వీళ్ళ కృష్ణా జిల్లా అమ్మాయిలు. నా అనుభవపూర్వకంగా చెప్తున్నా సుమా. ఈ పశ్చిమ గోదావరి జిల్లా అమ్మాయిలు ఉంటారే, వీళ్ళు కొంచెం డేంజరు. ఏం చేస్తారు వీళ్ళు? అత్తారింట్లో పుట్టింటికి తోసేస్తారు. ఏసు రక్తం. నేను అంటాను, ఏమే పశ్చిమ గోదావరి జిల్లా అమ్మాయికి సంబంధించిన లాంటిది అనమాట. భర్త ఇంటికి వెళ్ళిందో లేదో, ఏమండి మా నాన్న ఏదో అడుగుదామే, మా నాన్న ఏదైనా నాన్నకు పెట్టాలని ఉండాలిగా. ఏంటి బుద్ధి నాకు అర్థం కాదు. మంచిదేలేండి, మంచి లక్షణమే, కాదనే కాదు. ఎందుకు అడిగింది కూడా చెప్తా. కొంచెం నేను ఏదో సరదాగా చెప్తున్నాను. కానీ ఈమె అడిగిన దానికి కారణం ఏంటంటే కనానుకు దక్షిణ భాగాన తక్కువ వర్షపాతం అంటే ఎడారి ప్రాంతం. కూతుర్ని ఏ ప్రాంతానికి ఇచ్చి పెళ్లి చేశాడంటే అక్కడ వర్షపాతం తక్కువ ఉన్న ఏరియా. అందుకని ఆమె ఏమడుగుతుంది చూడండి. మరియు ఆమె గాడిదం దగ్గరగా కాలేబు ఆమెను చూసి నీకేం కావాలని ఆమెను అడిగాను. అందుకు ఆమె, నాకు దీవెన దయచేయము, నీవు నాకు దక్షిణ భూమి ఇచ్చున్నావు, అదేమో వర్షపాతం లేని ప్రాంతం. అర్థమవుతుందా? ఇచ్చి ఉన్నావు గనుక నీటి మడుగులను నాకు దయచేయమనగా అతడు ఆమెకు మెరక మడుగులను పల్లపు మడుగులను ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ అక్సాకి సాదృశ్యం ఎవరంటే మీరు నేను. కాలేబుకి సాదృశ్యం ఎవరంటే మన పరలోకపు తండ్రి. అర్థమవుతుందండి? అక్సాను చూసి తండ్రి అడిగాడు, అమ్మా ఏం కావాలి అని. ఇప్పుడు దేవుని మందిరానికి వచ్చిన మీతో స్పష్టంగా దేవుడు అడుగుతున్నాడు, అమ్మా ఏం కావాలి, అయ్యా ఏం కావాలి. ఈ మధ్యనే స్టీవెన్ పాల్ గారు ఒక మాట చెప్తే నేను విన్నా. ఏంటంటే ఒక భక్తుడంట మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసుకున్నాడంట, ప్రభువా ఈ ప్రపంచంలో ఎవరికీ లేనంట పెద్ద బండి నాకు కావాలి ప్రభువా అని ప్రార్థన చేశాడంట. ఎవరికీ లేనటువంటి పెద్ద బండి. ఇంకేం కావాలి నాయనా? బ్యాగ్ నిండా డబ్బు కావాలి. ఇంకేం కావాలి నాయనా? చుట్టూ అమ్మాయిలు ఉండాలి. ఫోన్ చూస్తున్నాం ఏంటి? పక్కెట్టే పోను, చేతులు కట్టుకు నా వైపు. దేవునికి స్తోత్రం. నెంబర్ 1 ఏమడిగాడు చెప్పండి? పెద్ద బండి అడిగాడు. నెంబర్ 2 బ్యాగ్ అడిగాడు. నెంబర్ 3 కొంతకాలానికి ఇతనికి జాబ్ వచ్చింది, ఆ జాబ్లో కంటిన్యూ అవుతున్నాడు. తర్వాత ఏంటి ప్రభా ఇంకా ఎంత ఆలస్యం చేస్తారో, నేను అడిగింది ఏంటి నాయనా, ఏమి ఇవ్వలేదేంటి నాయనా అని అడిగితే నేను ఎప్పుడూ ఇచ్చేసాగా అన్నాడు ఆయన. దేవుడు ఏమి ఇచ్చావు ఏంటంటే నువ్వేమడిగావు? పెద్ద బండి అడిగాను ఆయన. మరి ఇప్పుడు నీకు దేంట్లో జాబ్ వచ్చింది? ఆర్టీసీలో. బస్సు ఎలాంటిది? పెద్దదా కదా? అందరికన్నా పెద్ద బండి ఇచ్చానా లేదా? అవునా. నెంబర్ 2 ఏమడిగావు? బ్యాగ్ నిండా డబ్బు. ఇప్పుడు నీ హ్యాండ్కి ఏముంది? బ్యాగ్ నిండా ఏమున్నాయి? డబ్బులు. 3 ఏమడిగావు? చుట్టూ అమ్మాయిలు. మరి ఉన్నారు లేదా? కాబట్టి అడిగేది స్పష్టంగా అడగాలి. దేవుని స్తోత్రం. తండ్రి అడిగాడు చక్కగా, నీకేం కావాలమ్మా అని అడిగాడు. అవసరమైంది అడిగిందామా? బంగారం అడగలా, డబ్బు అడగలా. అర్థమవుతుందా? పొలం ఇచ్చో, అదేమో వర్షపాతం లేని ఏరియా,
అక్కర ఉన్నది అడగాలి, లగ్జరీ కాదు మనం అడగాల్సింది. దేవునికి స్తోత్రం. మనం ఉండి అడుగుతున్నావో లేక అడుగుతున్నావో దేవునికి తెలీదా? కొంతమంది నటించేస్తారు, ఇంటర్నెట్ డబ్బు ఉంటుంది, ఏమి లేవు మేమే అప్పు తెచ్చుకున్నాం. అసలు ఎంత భేద ఎడుపులు ఎడతారంటే కొంతమంది. మనం ఎక్కడ అడుగుతామని, మనం ఎక్కడికి వెళ్ళి ఉప్పుకు కారానికి మనం ఎక్కడ అప్పుకి వెళ్తాం, వాళ్ళు అప్పులకు వచ్చేస్తూ ఉంటారు. ఏసు రక్తం అని కొన్ని మామూలు తెలియదు అట్లా కాదు. ఏసు రక్తం మనం ఉండి అడుగుతున్నాము లేక అడుగుతున్నాం దేవుడికి తెలీదా? సర్వం ఎరిగిన సర్వాధికారాన్ని పాటలు పడతాం, కానీ అది ఎందుకు పాయింట్ మిస్ అయిపోతున్నాం మనం? ఇక్కడ లగ్జరీ కోరిక అడగలేదేమ్మా, అవసరత అడిగింది. బైబిల్ కూడా అదే చెప్తుంది, కోరికలు తీర్చే దేవుడు కాదు మన దేవుడు, అవసరత తీర్చే దేవుడు. యేసుక్రీస్తు మహాదేశ్వరం చొప్పున ప్రతి అవసరత, మీ అవసరత ఏంటో అడగండి, ఖచ్చితంగా అడగండి. ప్రభు నేను కొరతలో ఉన్నానయ్యా, నాకు ఈ అవసరత. ప్రాణమ్మనే రానాకని అడిగితే ఏమడుగుతాయి? అయ్యా నా కొడుకు ఉద్యోగం ఇచ్చావు, నా కూతురు కూడా చక్కని ఉద్యోగం దయచేయి, ఓ మంచి మొగుడు రావాలి, యేసు రక్తం. తప్పులేదండి, మానవ సహజం. ఆశగల ప్రాణాన్ని దేవుడు, దురాశ గల ప్రాణాన్ని దేవుడు. భక్తిహీనుని ఆశ భంగమైపోద్దంట, భక్తిహీనుని ఆశ భంగమైపోద్దంట. మన ఆశ నెరవేరాలి ముందు మనం యథార్థంగా భక్తి చేయాలి, స్వార్థపూరితంగా కాకుండా నిస్వార్థంగా ప్రభుని అడగాలి, మన తండ్రిని అడిగినట్టు అడగాలి. బైబిల్ ఒక మాట ఉంది, మీ తండ్రిని చేప అడిగితే పామునిచ్చునా, రొట్టెని అడిగితే రాతినిచ్చునా. మొన్న స్థలంగ దగ్గరికి వెళ్తే అంటే తండ్రికి కూతుళ్ళకి ఏది ఇష్టమో వాళ్ళకి తెలుసు. దేవునికి స్తోత్రం. కాకపోతే మనం అడగాలి, మనం అడుగుతామని చూస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం. కాబట్టి అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి తీయబడును, వెదుకుడి మీకు దొరికి. ఈమె అడిగింది, తండ్రి అడుగుతున్నాడు, అమ్మ నీకేం కావాలి? నిర్మోహటంగా అడిగింది, అయ్యా నాకు దక్షిణ భూమిని ఇచ్చావు కదా, నాకు కొంచెం నీటి మడుగులు ఇవ్వయ్యా అని అడిగింది. ఇక్కడ దీనికి సాదృశ్యం ఏంటో మీరు చెప్పండి. మెరక పలం. మెరక అంటే ఎత్తు, పల్లం అంటే క్రింద. అంటే దాని అర్థం ఏంటంటే మెరక అంటే పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు, పల్లం అంటే భూలోక సంబంధమైన ఆశీర్వాదాలు దేవుడు మనకి ఇస్తాడని అర్థం. దేవునికి మహిమ కలుగునుగా. అదండి మరి పరిస్థితి. మిమ్మల్ని కన్న తండ్రి చెడ్డవాడై ఉండి మీకు మంచి ఈవులు నెరిగి ఉన్నప్పుడు మీ పరలోకమందు ఉన్న తండ్రి అంతకంటే మంచి ఈవులు ఇస్తాడేవాడా? ఇస్తాడు ఖచ్చితంగా. మన ఆత్మ కన్న తండ్రి, మన తల్లి గర్భలు మనం రూపించిన వాడైన. అక్స అడిగిన దీవెన పొందుకుంది. ఎబ్బేజ్ అడిగిన దీవెన పొందుకున్నాడు. ఇప్పుడు మనం అడుగుదాం, దీవెన పొందుకుంది. ఏం అడుగుదాం మనం? దీవెన అడగాలి. ఆమె దీవెన అడిగింది, డబ్బు అడగల. నీరు రక్తానికి, నీరు దేహానికి ప్రాణం కదా, నీరు లేకపోతే మనం బతకలేం కదా. అలాగే పంట కూడా నీరు ఉండాలి కదా, మనకి పంట రావాలంటే నీరు, పంటకి అవసరమైంది అడిగింది. అవసరమైంది ఈరోజు మనం అడుగుదాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. సరే, సమయం అయింది కనుక నేను ముగిస్తున్నా. మంచి ప్రార్థన పర్వాలండి ఏమా. ఆఖరి మాట, 4వ మాట, దీవెన కోరుకున్న అక్స. రాసుకోండి, దీవెన కోరుకున్న అక్స. మంచి ప్రార్థన పర్వాలు ఏమా. మరలా నేను చక్కమంటే చెప్పేస్తాను, జాగ్రత్తగా ఒకసారి వినండి. అక్స అనే మాటకి అర్థం ఏంటండి? ఆభరణం. ఆభరణం అంటే విలువ గలది, వెలగలిగినది. అంటే దాని అర్థం ఆభరణం వల్లే, అంటే అలంకారం. ఆభరణం అంటే అలంకారం, పరిశుద్ధ అలంకారం కలిగినటువంటిది, సాధు అనేట్టు మృదు అనేట్టు గుణమను అక్షయ అలంకారం కలిగినటువంటిది. అలాగే 3 తల్లి బోధ, తండ్రి ఉపదేశం అంగీకరించేటటువంటిది. తర్వాత ఆత్మ సంబంధమైన అలంకారం కలిగినటువంటిది, సత్క్రియలు చేసేటటువంటిది. ఇన్ని గుణాలు కలిగింది కాబట్టి ఆమెకు ఆభరణం అనే అర్థం వచ్చింది. రెండవదిగా తండ్రి మాటను గౌరవించింది. ఎవరిని చూసి పెళ్లి చేసుకోమంటే వాళ్ళని చేసుకుంది. ఒక వీరుణ్ణే చేసి ఇచ్చాడా, అనామకుడిని చేసి ఇచ్చాడు అంటే తండ్రి? ఏమన్నా అనామకుని చేసి ఇచ్చాడా? ఈ రోడ్లను తిరిగి పోరంపోకుండా తీసుకొచ్చేసాడా? ఒక పట్టణాన్ని పట్టుకున్నాడంటే ఎంత బలశాలి, ఎంత తెలివి కలిగినాడు, ఎంత మేధస్సు కలిగినాడు, ఎంత జ్ఞానం కలిగినటువంటి వాడు. పిల్లలారా, మీ తల్లిదండ్రులకు లోబడి ఉంటే మీకు అలాంటి శ్రేష్టమైనవి పొందుకుంటారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నాకు తెలుసు, నాకెవరో చెప్పక్కర్లా, నేను కోరుకోగలను, నేను ఎంచుకోగలను అన్నట్టే దేవునికి స్తోత్రం. కాబట్టి అక్స తండ్రికి శిరసావించింది. షబాష్ అయినటువంటి భర్తను తీసుకొచ్చాడు. విజయం అంటే పట్టణాన్నే జయించినటువంటి వాడు రేపొద్దున నా కూతుర్ని కాపాడగలడా లేదా? కాపాడగలడు. సమర్థుణ్ణి, బలవంతుణ్ణి, యోగ్యుణ్ణి, ధీరుణ్ణి, వీరుణ్ణి వెతికి పెట్టాడంటే తన కుమార్తెకి. కాలేబు లాంటి వాడే ప్రతి తండ్రి కూడా. లోక సంబంధంగా ఎంత చెడ్డోడో నాకు తెలియదు, ఆ విషయాలు పక్కన పెట్టండి. కానీ ప్రతి తండ్రి ప్రతి కూతురికి మంచి తండ్రే. నేనున్నానండి, బాహ్యంగా చెడ్డోడిని అనుకోండి, కానీ నా బిడ్డకి నేను చెడు చేస్తానా? నేను ఎంత చెడ్డోడిని అయినా
అర్థమైందా మీకు? దేవునికి స్తోత్రం చెప్పండి. కాబట్టి తల్లిదండ్రులకు లోబడదాం, విధేయత కలిగి జీవిద్దాం, తల్లిదండ్రులను గౌరవిద్దాం, తల్లిదండ్రులను సన్మానిద్దాం, ప్రేమిద్దాం. ఆ తర్వాత అడగవలసిన వాటిని అడుగుదాం. గొంతమ్మ కోరికలు అడగరాని అడిగి తండ్రికి గుణపంపోట్లు పొడిచేయవద్దు. యేసు రక్త విజయం. అర్థమవుతుందా? తల్లి కష్టపడి పెంచి పెద్ద చేసి పెళ్లి చేసి అత్తారింటికి పంపించిన తర్వాత ఇంకా కూతురు ఏదన్నా పంపిస్తుందేమో అని చూస్తాడు తండ్రి. యేసు రక్త విజయం. అందుకని కూతురులు రారా ఓ జరగలాగా పిండేయడమే కాకుండా తల్లిదండ్రుల దగ్గర నుంచి కొంచెం తల్లిదండ్రులకి పెట్టండి. దేవునికి స్తోత్రం. అదైతే కుమార్తె అయినా కొడుకైనా అల్లుడైనా ఎవరైనా పెద్దవాళ్ళని చూడండి. ప్రార్థన చేద్దాం. 9 గంటలైంది కనుక ప్రార్థన చేద్దాం. కొద్ది నిమిషాలు ప్రార్థన. అక్స ఎలాంటి జీవితాన్ని కలిగి ఉందో చక్కగా పరిశుద్ధాత్మ దేవుడు తన సేవకు నిలబెట్టుకుని మాట్లాడారు కదా. మరి ఓ యవన బిడ్డగా, ఓ కుమార్తెగా, ఓ కూతురుగా, ఓ కోడలుగా, ఈ రోజున ఓ భార్యగా, ఓ తల్లిగా, ఓ స్త్రీగా నువ్వు ఉన్నావు కదా. అక్సా వంటి జీవితాన్ని నువ్వు కలిగి ఉన్నావా? అక్సా వలె నువ్వు ఈరోజు జీవించు. అక్సాకి ఇచ్చిన గొప్ప జీవితాన్ని దేవుడు నీకు ఇస్తాడు, నాకు ఇస్తాడు. అక్సాని ఈరోజు మాదిరిగా పెట్టుకుందామా? స్త్రీలారా, ప్రతి ఇంట్లో అక్సా ఉన్నట్లయితే ఆ ఇంట్లో సంతోషమే కానీ దుఃఖం ఉండదు. మగబిడ్డైనా లేకపోయినా పర్లేదు కానీ ఆడబిడ్డలేని ఇల్లే కాదంటారు కొంతమంది. కొంచెం అనుభవపూర్వకం కొన్ని విషయాలు నేను అంటాను. అక్సా వంటి కూతురుంటే ఆ ఇంట్లో దుఃఖమే ఉండదు, ఇబ్బందులే ఉండవు, కరువులే ఉండవు. ఇంటికి దీపం ఇల్లాలు అని అంటారు కదా, ఆ విధంగా కుమార్తె ఉండాలి ప్రతి ఇంట్లో కూడా. ఆ కూతురు అక్సా లాంటిదై ఉండాలి. అక్సలాగా తండ్రికి ఎదురు చెప్పకుండా తండ్రి చెప్పిన మాటకు శిరసావహించే కూతురుగా ఉంటే తల్లిదండ్రులకు సుఖమే. అలాంటి కూతుళ్ళు 10 మంది కూతుళ్ళున్నా తండ్రికి నిరాశ రాదు, కృంగుదల రాదు. యజబెల్ అంటే వాళ్ళు ఒక్కళ్ళున్నా యేసు రక్తమే జయం. అతల్య వంటి వాళ్ళు ఒక్కళ్ళున్నా దారుణమే పరిస్థితి. యజబెలు, అతల్య వంటి వారు లేకపోలేదండి ప్రపంచంలో. కానీ అక్సా మనందరికీ ఒక మాదిరికరంగా ఉంటుంది. ఆమెను అడిగితే చెప్తుంది కదా, నేను నా తండ్రికి మంచి కూతురుగా ఉన్నాను, నా భర్తకి మంచి భార్యగా ఉన్నాను. తర్వాత పిల్లలు పుట్టే ఉంటారు, చక్కగా వంశాన్ని అభివృద్ధి చేసే ఉంటాడు దేవుడు. తన పిల్లలకి మంచి తల్లిగా ఉంటుంది. మరి ఈరోజు నీ పరిస్థితి ఏంటి అమ్మ, అక్క, చెల్లి, తమ్ముడు, అన్న? మంచి కూతురుగా ఉన్నావా? మంచి భార్యగా ఉన్నావా? మంచి కోడలుగా నువ్వు ఉన్నావా? నేను ఏ స్థితిలో అయితే దేవుడు ఉంచాడో ఆ స్థితిలో మంచి సత్ అంటే మంచి సత్క్రియ, మంచి పని చేసే స్థాయిలో నువ్వు ఉన్నావా? మేలును హత్తుకోండి, కీడుని విడిచిపెట్టనని వాక్యం చెప్తుంది. అక్స చక్కని గుణం కలిగినటువంటిదండి, చక్కని మంచి గుణం కలిగినటువంటిది. జ్ఞానం లేని, బుద్ధి లేని కుమారుడు తల్లికి దుఃఖాన్ని పుట్టిస్తాడంట. ఈరోజునమ్మ, యవన ప్రియ సహోదరి, సహోదరుడా, నిన్ను బట్టి నీ తల్లిదండ్రులు సంతోషంగా ఉన్నారా, దుఃఖంగా ఉన్నారా? ఒకసారి ఆలోచించు. ఒకవేళ దుఃఖపడుతూ ఉంటే ఒకవేళ నీ క్రియలే కారణమేమో, నీ పనులే కారణమేమో, నీ మూర్ఖత్వమే కారణమేమో. ఇకనైనా నీ తల్లిదండ్రుల మాట విను. దేవుడు నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఎందుకు నీ జీవితంలో మేలు కలగట్లేదంటే నువ్వు తల్లిదండ్రులనే ప్రేమించలేకపోతున్నావు. కట్టుకున్న భర్తనే ప్రేమించగలుగుతావు, అత్తమామలు ఎలా ప్రేమించగలుగుతావు? ముందు కన్న తల్లిదండ్రులు ప్రేమించు, తర్వాత అత్తమాలను ప్రేమించగలుగుతావు, కట్టుకున్న భర్తను ప్రేమించగలుగుతావు. ప్రేమ అభివృద్ధిని తీసుకొస్తుంది. ప్రేమ ఎక్కడుంటే అక్కడ అభివృద్ధి ఉంటుంది. రాసుకోండి మాట, ప్రేమ ఎక్కడుంటే అక్కడ అభివృద్ధి ఉంటుంది. ప్రేమ కలిగి జీవించిందండి అక్స. తన జీవితంలో ఎంతో ఉన్నతమైనటువంటి జీవితాన్ని పొందుకుంది, మంచి భర్తను పొందుకుంది, మంచి తండ్రి, మంచి భర్త, మంచి కుటుంబం. ఇంకేం కావాలి చెప్పండి జీవితానికి? ఏ తండ్రైనా ఆశపడేది ఒకటే, కూతురైనా కొడుకైనా ఒకలాగానే పెంచుతాం. కానీ ఆ వచ్చేవాడు మంచోడైతే జీవితం పండగే అనుకుంటాడు ఏ తండ్రి అయినా. అలాంటి మంచి అల్లుని వెతికి పట్టుకున్నాడు, లేదా అలాంటి గేలం వేసి పట్టుకున్నాడు. వీరుణ్ణి, ధీరుణ్ణి, అందగాడు, ఒక న్యాయాధిపతిగా కూడా ఎంచబడ్డాడు దేవుని కృప ద్వారా.
పరిశుద్ధ గ్రంథంలో ఉన్న 13-14 మంది న్యాయాధిపతులు ఒక న్యాయాధిపతిగా పిలువబడ్డాడండి ఒత్నీయేలు. ఓ అధిపతి భార్య అయిపోయింది. జ్ఞానవంతురాలి భార్య, జ్ఞానము కలిగిన భార్య యొక్క భర్త డెవలప్ అవుతాడు. సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో రాయబడి ఉంది. ఆమె పొద్దున్నే లేస్తుందంట. ఆమె పని చేయకుండా భోజనం చేయదంట. ఆమె దీపం రాత్రి వేళ ఆరిపోదంట. ఆమె పెనిమిటి గవిని పెద్దవాళ్ళ దగ్గర కూర్చుంటాడంట, ఉన్నతమైన వాళ్ళ దగ్గర కూర్చుంటాడంట. అలా ఉందండి అక్సా జీవితం. అక్సా కూడా గుణవతి అయిన భార్యగా ఉంది కాబట్టి తన భర్త అధిపతి అవ్వగలిగాడు. అమ్మా, మరి నీ భర్త అలా ఉన్నాడా? ఎందుకు అలా లేడు అంటే నువ్వు గుణవతి అయిన భార్యగా లేవా? ప్రశ్నించుకో ఒకసారి. ప్రార్థన చేద్దాం. అక్సా కూతురు ఎలా ఉండాలో మనకు నేర్పించింది. అక్సా ఓ భార్య ఎలా ఉండాలో మనకు నేర్పించింది. అక్సా అసలు ఒక స్త్రీ ఎలా ఉండాలో ఏమో మనకి నేర్పించింది. ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా. మీకు తోచినట్టుగా చిన్న ప్రార్థన చేసుకునేది అర్థంగా, పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన. నిజమే తండ్రి, నేను అక్సా వలె జీవించలేకపోయాను ప్రభా. అందుకే నేను కష్టాలు అనుభవిస్తున్నాను, ఇబ్బందులు అనుభవిస్తున్నానయ్యా. నీ చిత్తాన్ని నేను తెలుసుకోలేకపోయాను ప్రభా, నేను క్షమించేయా. యథార్థంగా అడగండి. శారీరకంగా కానీ ఆత్మీయంగా కానీ మీ తల్లిదండ్రులతో ఉండాల్సిన రీతిలో ఉండండి. ఈరోజు నుంచి అయినా మీ భవిష్యత్తు బాగుంటుంది. అక్సా భవిష్యత్తు చాలా బాగుంది. తన భర్త అధిపతి అయ్యాడు, న్యాయాధిపతి అయ్యాడు. ఇంకంతకంటే ఏం కావాలి? కాలేబు తన తండ్రి ఏమో దేవుని ద్వారా సాక్ష్యం పొందుకున్నాడు. తన భర్త కూడా దేవుని చేత ఎన్నిక చేపట్టాడు న్యాయాధిపతిగా. ఇంకేం కావాలి? ఓ మంచి మనసున్న తండ్రి కూతురు మంచి మనసు కలిగి జీవించింది. నీ తల్లిదండ్రులు ఎంత మంచోళ్ళు ఒకసారి ఆలోచించు. వాళ్ళ రెక్కల ముక్కలు చేసి, వాళ్ళు తినక నిన్ను పెంచి పెద్ద చేసి, నీ జీవితమే వాళ్ళ జీవితం అనుకుని, నీ నవ్వే వాళ్ళ సంతోషం అనుకుని, నీ శ్రేయస్సే వాళ్ళ క్షేమం అనుకుని, అన్ని విధాల అంటే త్యాగం చేసి, ఎన్నో త్యాగాలు చేసి నిన్ను ఈ స్థాయిలో ఉంచిన తల్లిదండ్రులు అంటే ఈ రోజున చులకనైపోయిందా? నీకు చిరాకైపోయిందా? స్తోత్రం. తల్లిదండ్రుల్ని గుర్తించకపోతే రేపొద్దున అమ్మా నువ్వు కన్నా పిల్లలు నిన్ను గుర్తించగలుగుతారా? ఒకసారి ఆలోచించు. నువ్వు నీ తల్లిదండ్రులకి ఏదైతే చేసావో అదే తిరిగి నీ పిల్లలు నీకు చేస్తారు కదా. స్తోత్రం. అయ్యా పరిశుద్ధుడా, పరిశుద్ధాత్ముడా, మా మధ్యలో ఉన్న దేవా నీకు వందనాలయ్యా. చక్కని ఆత్మీయ పాఠాలు మాకు నేర్పించినందుకు నీకు వందనాలయ్యా. బిడ్డలను దర్శించినందుకు, అభిషేకించినందుకు నీకు వందనాలు అయ్యా. కన్నీరు విడిచి ప్రభు నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నా అయ్యా. నా ఆత్మీయ బిడ్డలను బట్టి ప్రార్థన చేస్తున్నాను. ఇదిగో కాలేబు అడిగాడు, అక్సా అమ్మ నీకేం కావాలి అని. అక్సా నిర్మోహటంగా అడిగింది, అయ్యా నాకు నీరు కావాలి, నీటి మడుగులు కావాలి అయ్యా. పల్లపు మెరకపు మడుగులు కూడా తండ్రి ఇచ్చాడు అయ్యా. పరలోక సంబంధమైన భూ సంబంధమైన దీవెనలు కూడా ఆమె పొందుకుందయ్యా. ఈరోజు నా ఆత్మీయ బిడ్డలు యేసునామములో అడుగుతున్నారు అయ్యా. వారి కుటుంబంలో ఉన్న అవసరతలు అడుగుతున్నారు. అడగండి. 2 నిమిషాలు మీ ఇంట్లో ఉన్న అవసరత ఏంటో అడగండి. అక్సా వంటి స్థాయిలో ఇప్పుడు మీరు ఉన్నారు. అడగండి ప్రభుని, ప్రభు మా ఇంట్లో ఇలాంటి పరిస్థితి ఉంది ప్రభు అయ్యా, నాకు దీవెన దయచి, నా కుటుంబంలో దీవెన లేదయ్యా, శాపం ఏలుబడి చేస్తుందయ్యా, నాకు దీవెన కావాలి తండ్రి అని అడగండి అమ్మా. దీవెన కావాలి. ఎబ్బేసు కూడా అడిగాడు, అయ్యా నన్ను ఆశీర్వదించు అని. ఆశీర్వాదం పొందుకోలేదా? మనం కూడా అడుగుదాం, ప్రభు నన్ను దీవించయ్యా. ఆయన దీవెన ఉంటే మనకి సంతృప్తి ఉంటుంది. ఉన్న దాంట్లో సంతృప్తి కలిగి ఉండగలుగుతాం. ఆయన దీవెన లేకపోతే మనకి ఎన్నున్నా. అందుకని భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా నాకు ఎక్కువ ఇవ్వద్దు, నిన్ను మర్చిపోతానేమో. తక్కువ ఇవ్వద్దు, దొంగిలించి నీ నామానికి దోషం పాలు చేస్తానేమో. ఎంత బాగా ప్రార్థన చేశాడండి భక్తుడు. నా ప్రార్థన కూడా అదే. నాకు ఎక్కువ ఇవ్వద్దయ్యా, నాకు తక్కువ చేయొద్దయ్యా. అదే నా ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృప కలిగిన దేవా, ఈరోజు అక్సా అనే సహోదరిని మా ముందుంచి నాతోనూ మాతోనూ మా అందరితోనూ మీరు స్పష్టంగా మాట్లాడారు ప్రభా. ప్రతి ఒక్కరి హృదయాన్ని మీరు తెరిచారు. మీకు వందనాలు స్తోత్రాలు తెలియజేస్తున్నా. కన్నులు తెరవజేశారు. మీకు వందనాలు స్తోత్రాలు తెలియజేస్తున్నా. పరిశుద్ధాత్మ కార్యం ఎక్కడైతే జరుగుతుందో అక్కడ పశ్చాత్తాపం కలుగుతుంది ప్రభా. పశ్చాత్తాపమే అయ్యా. పశ్చాత్తాపానికి మించిన ప్రాంచిత మరొకటి లేదు ప్రభా. మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. నీ బిడ్డలు కన్నీరు విడిచి యథార్థంగా హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తున్నారు ప్రభా. వారు ఏదైతే అడిగారో
అయా ఆనాడు హన్న నీళ్లు కుమ్మరించి, ఇదిగో తన హృదయాన్ని కుమ్మరించి ప్రార్థన చేసినప్పుడు ఏలి అన్నాడు కదా, నీవు మనవి చేసుకున్న దానిని దేవుడు నీకు దయచేస్తాడని. ఈ రోజున ప్రభా అటు అభిషేకం కలిగిన నేను ఆయా బలిపీఠం మీద ఉండి మాట్లాడుతున్నాను. నా ఆత్మ బిడ్డలు ఈ సమయంలో ఇది దైవజనుని మాట విని ఎవరి ఆశ అయితే, ఎవరి అవసరమైతే ఈ రోజున నీ సన్నిధిలో విన్నవించుకున్నారో అయా నేను ప్రకటిస్తున్నాను, యేసు నామములో ప్రకటిస్తున్నాను ప్రభా. నా ఆత్మ బిడ్డలు అడిగినది వారికి అనుగ్రహించబడును గాక, ప్రతి వారి ఆశ కలిగిన ప్రాణం తృప్తిపరచబడును గాక. సహాయం చేయండి తండ్రి. అలాగే యూట్యూబ్ ద్వారా వింటూ కూడా ప్రార్థనలు ఏకీపించిన వారి అవసరతలు కూడా తీర్చండి. మీ కృప మహిదర్శనం చొప్పున అయా మమ్మల్ని అభివృద్ధిపరచండి, దీవించని, ఆస్వాదించమని. తిరిగి వెళ్తుండగా బిడ్డలందరికీ కృపాక్షేమం దయచేయమని. అలాగే రేపు జరగబోయే ఆరాధన కార్యక్రమం కూడా మీ నామానికి మహిమకరంగా జరిగించమని. సమస్త ఘనత మహిమ ప్రభావం మీకు ఆరోపిస్తున్నాను ప్రభావ. మరి ఈ సమయంలో అస్వస్థత కలిగిన వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను అయ్యా. మరి ఆపరేషన్ అయి డిశ్చార్జ్ అయిన విజయ్ కుమార్ అయ్య గారిని బట్టి మీకు వందనాలు, సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి. ఇంకా ఐసోలేను ఉన్న నాని గారిని బట్టి మీకు వందనాలు, పరిపూర్ణ స్వస్థత దయచేయండి. ఆపరేషన్ ఇంటికి తిరిగి వచ్చిన సీత సహోదరిని బట్టి మీకు వందనాలు, సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి. అయ్యా 2 రోజులుగా, వారం రోజులుగా మేక కృష్ణదాతి గారు ఎంతో ఇబ్బంది పడుతున్నారు, అస్వస్థతకు గురయ్యారు ప్రభా. బిడ్డని స్వస్థపరచండి అయ్యా, సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి. తన దేహంలో ఉన్న ప్రతి అవయవాన్ని ముట్టండి ప్రభా, విడుదల దయచేయండి. అలాగే దయమణి గారిని బట్టి, రాజమణి గారిని బట్టి, సహోదరి అమ్మాజీ గారిని బట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క బలహీనత కలిగి ఉన్నారయ్యా. అందరిని బట్టి ప్రార్థన చేస్తున్నాను, యేసు నామములో పరిపూర్ణమైన విడుదల ప్రకటిస్తున్నాను ప్రభా. నాకు తెలియక ఇంకెవరైనా అస్వస్థతలు ఉంటే వారిని బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాను. హాస్పిటల్లో ఉన్న రోగులే కానీ, ఇంట్లో ఉన్న రోగులే కానీ ప్రతి ఒక్కరిని మీరు స్వస్థపరచండి అయ్యా. ఆయన అనేక రోగులను స్వస్థపరచును అని మేము చూస్తున్నాం. నువ్వు స్వస్థపరిచే దేవుడు తండ్రి, పరమ వైద్యుడు ప్రభా. లేవలేని స్థితిలో ఉన్నారు ప్రభా కొంతమంది. అయ్యా వెంకటలక్ష్మి గారిని జ్ఞాపకం చేసుకోండి, ఆమెకి బలాన్ని, శక్తిని, ఆరోగ్యాన్ని దయచేయండి ప్రభా. మీ కృపలో భద్రపరచండి. మరొకసారి ప్రభా కృపా మినిస్ట్రీ సంఘం బట్టి ప్రార్థన చేస్తున్నాను, మా సంఘాన్ని దీవించండి. అక్స ఏదైతే అడిగిందో ప్రభా నేను అడుగుతున్నాను అయ్యా, నాకు కుటుంబం కాదు ప్రభా, నిజమే సంఘమే నా కుటుంబం అయ్యా. సంఘ బిడ్డలందరినీ పేరు పైన ప్రతి ఒక్కరిని దీవించండి. ఆయా ప్రాంతాల్లో ఉన్న వారిని, జీవనోపాధి నిమిత్తం పరదేశులుగా ఉంటున్నటువంటి వారిని, సమీపంలో ఉన్న వారిని, దూరస్తుల్ని ప్రతి ఒక్కరిని దీవించండి. నా ఆత్మ బిడ్డలందరినీ దీవించండి, నా ప్రాంత ప్రజలు దీవించండి, నా గ్రామాన్ని దీవించండి, భారతదేశాన్ని దీవించండి. విలియం కేరీ భారతదేశం మ్యాప్ వేసి అయ్యా ఈ దేశంలో వెలుగు దయచే ప్రభుని ప్రార్థన చేశాడు, హస్తం వేసి విలియం కేరీని భారతదేశానికి నడిపించారు అయ్యా. 40 భాషల్లో బైబిల్ తర్జుమా చేయడానికి కృప చూపించారు. ఈ రోజున ప్రభు మేమందరూ కూడా బైబిల్ చదవగలుగుతున్నామంటే అలాంటి భక్తుల ప్రార్థనే కారణం ప్రభు. నా దేశాన్ని సంపూర్ణంగా వెలిగించండి. మా దేశం క్రైస్తవ దేశంగా అయ్యా దీవించబడాలి, ఆశీర్వదించబడాలి తండ్రి. మా ఇరుగు పొరుగు వారు దీవించబడాలి, ఆశీర్వదించబడాలి తండ్రి. అయ్యా మా ప్రాంతంలో ఉన్న, మా గ్రామంలో ఉన్న ప్రతి విధమైన లోట్లు తీరాలి ప్రభా. డ్రైనేజీ సమస్య కానీ, నీటి కొరత కానీ, రోడ్ల సమస్య కానీ ప్రతి సమస్యను మీ స్థలాగా అప్పగిస్తున్నాను. మా గ్రామంలో ఉన్న అయ్యా ప్రతి విధమైన సమస్య నుంచి విడుదల దయచేయండి. సమృద్ధిని ప్రతి కుటుంబానికి దయచేయండి. వ్యాపారస్తుల్ని, ఉద్యోగస్తుల్ని అయ్యా ప్రతి ఒక్కరిని, పంట పొలాలు కలిగిన రైతుల్ని, కూలి పని కలిగిన వారిని ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి, మీ కృపలో భద్రపరచండి. సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు అతి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. సర్వ సృష్టికర్తైన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షణకర్త అయిన యేసుక్రీస్తు ప్రభుల యొక్క కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మికమైన సావాసం కూడొచ్చిన బిడ్డలకును, వాక్యాన్ని శ్రద్ధగా విన బిడ్డలకును, యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న వారికి, సకల కోటి పరిశుద్ధులకును సదాకాలము తోడే ఉండి నడిపించి బలపరిచి స్థిరపరచునుగాక. ఆమేన్.